Influence. ఈ రోజు ఎపిసోడ్కి వీ హ్యావ్ అ వెరీ స్పెషల్ కాంటెంట్ క్రియేటర్ who introduced slow life to our hustle life. And I think this is a big enough clue for you to understand who that is. Pooja Vigesna. Hi Pooja. Hi Priya, hi. I love your curls, Pooja. Thank you Priya, thank you so much. I get that a lot but I never loved them before. I think you're the first person who's not flexing their curls. ఇప్పుడు స్టార్ట్ చేశాను బట్ ఐ వాజ్ లైక్ 10th ఐ థింక్ 9th 10th నుంచి స్టార్ట్ చేసా స్ట్రైట్ చేయడం. టీచర్స్ డేకి సంథింగ్ ఐ హ్యాడ్ టు స్ట్రైటన్ మై హెయిర్ అండ్ ఎవ్రీబడి లైక్ స్ట్రైట్ చేస్తే ఇంకా లాంగ్ అవుతుంది కదా హెయిర్, సో ఇంత ఉన్నది ఇక్కడ వరకు వచ్చింది. అసలు లైక్ ఓ లాంగ్ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ అందరూ ఇది అయ్యేసరికి అది లైక్ ఓకే ఇంత బాగుందా స్ట్రైట్ హెయిర్ అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ స్ట్రైట్నింగ్. లిటరలీ ఒక 10-15 years చేసి దీన్ని డామేజ్ చేసి here now. No, but curl suits you. I don't know who said straight hair. Yeah, అన్నారు. Maybe that also, but suits you the best. So, since we are on the subject, childhood అది వచ్చింది కాబట్టి. So, how was your childhood like, Pooja? So, మొన్న ఇదే టాపిక్ వచ్చింది, we were discussing. So, mine was pretty straightforward, boring, sincere. I didn't, వీళ్ళందరూ స్టోరీస్ చెప్తుంటే I was like, oh, ఇలా చేశారా, ఇలా చెయ్యొచ్చా చిన్నప్పుడు. So, how was yours? మైన్ ఆనెస్ట్లీ సమ్మర్ అంటే ఊరు వెళ్ళడం, దాట్ వాస్ మై చైల్డ్హుడ్ ఆల్ అబౌట్. లైక్ ఎలా చెప్పాలి, సమ్మర్ కోసం జస్ట్ వెయిట్ చేసేవాళ్ళం. హైదరాబాద్ కదా, సో ఒక 1 week ఉన్నా 10 days ఉన్నా ఎంత టైం ఉన్నా ఫస్ట్ ఊరు వెళ్ళిపోవాలి. మా మదర్ షీ వాజ్ వెరీ పర్టికులర్ ఇలా వెళ్ళాలని. మా ఫాదర్ అండ్ వాళ్ళది కూడా ఊరు సైడే కాబట్టి ఊరు. సో వెళ్ళడం మినిమం 3 to 4 months నేను చిన్నప్పటి నుంచి ఉండేదాన్ని. సో నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఉన్నవన్నీ కూడా లక్కవరమే. సో లైక్ సాయంత్రం అయ్యింది అని అంటే ఇంకా అక్కడ పిల్లలు ఉండేవాళ్ళు, వేరే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు. మేమందరం ఒక గ్యాంగ్ ఉండేవాళ్ళం, ఒక గ్రూప్. సో అందరం గ్రూప్ అప్ అయిపోవడం, ఇంకా పిచ్చి పనులు మొత్తం అన్ని, ఇంకా పొలం వెళ్ళిపోయి మా తాతయ్య వాళ్ళు అక్కడ ఉంటే అటు అంతా వెళ్ళిపోయి ఏదేదో ఇంకా మేమే పెద్ద ఇదన్నట్టు అక్కడ అన్ని ఆడేసుకుని ఇది చేసి అది చేసి కమిటీ కుర్రాళ్ళు. టోటలీ వి వర్ లైక్ దాట్. సో మై హోల్ చైల్డ్హుడ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఆ సెన్స్లో. మళ్ళీ బాబాయ్ హైదరాబాద్ అనేసరికి మళ్ళీ రావాలి ఇది అది. ఐ వాజ్ అలాగా ఏడుచుకుంటూ అందరు కూర్చునే వాళ్ళం. సాయిబాబా టెంపుల్ ఉండేది, సో ఆ సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం, వెళ్ళిపోయే ముందు లైక్ ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయే ముందు కూర్చోవడం ఆ టెంపుల్ ముందు అండ్ ఏడవడం. మళ్ళీ మేము ఎప్పుడు లైక్ లిటరలీ ఫ్రెండ్స్ అందరం అంత యంగ్ ఏజ్లో కూడా. సో అప్పటి నుంచి టెంపుల్స్ ఇది అది ఉండేది ఆ కిడ్స్ మేము అందరికీ కూడా. సో ఏడ్చుకుని అలా బట్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఈ హాలిడేస్కి వద్దాం మీరు రండి అని. ఇట్ వాస్ దాట్ ఇన్ అ సెన్స్ అంతే. బట్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇస్ అన్ ఎమోషన్. ఇట్ వాజ్ లైక్ ఇప్పుడున్న ఇల్లు ఇది కాదు, ఇది 10 years బ్యాక్ కట్టారు. అప్పుడు ఇంకా పెద్ద మండువా ఇల్లులు అంటారు కదా, పెంకుటిల్లు ఇంత లైక్ లాంగ్ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ అందరు ఉండేలాగా. సో ఆ ఇల్లు ఉండేది, మధ్యలో ఓపెన్ ఉండి ఇటు సైడ్ ఏమో ఇంకొక బ్యాక్ యార్డ్ లాగా వచ్చి మళ్ళీ ముందు ఇంకొక ఫ్రంట్ యార్డ్, ఆ టైప్ లో ఉండేది ఆ ఇల్లు మొత్తం పెంకుటిల్లు. లైక్ ఒక ఎమోషన్. అది ఇప్పేసేటప్పుడు అయితే ఇంకా ఐ వాజ్ లైక్ లిటరలీ క్రయింగ్ ఇప్పకండి అని చెప్పి ఆ ఇల్లు ఇది కట్టొద్దు కొత్త ఇల్లు అని. బట్ ఇట్ వాజ్ లైక్ దాట్. నా సిస్టర్ అక్క ఉంది. లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంతే. నేను ఇంకా మోర్ అటాచ్డ్ బికాస్ చిన్నప్పుడు ఒక 2-3 years నేను అక్కడే పెరిగాను. ఎక్కువ లైక్ ఒక 8-9 months వరకు అక్కడే ఉండి కొంతసేపే ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. హ్యాండిల్ చేయలేక మేమిద్దరం వి యూస్ టు ఫైట్ అ లాట్ ఇంకా అనమాట. ఇప్పుడు లైక్ చాలా పెద్ద వరకు కూడా అంటే జుట్టు పట్టుకుని కొట్టుకుంటే చేతికి నా హెయిర్ మా అక్క చేతిలో, మా అక్క హెయిర్ నా చేతిలోకి వచ్చేది. సో అంత బ్యాడ్ ఫైట్స్ ఉండేవి మా ఇద్దరికి. సో ఇంకా నువ్వు నా జుట్టు లాగుతావని నేను నాకు 3 వచ్చాయి హెయిర్, నాకు 4 రావాలి, 5 రావాలి. సో వివర్ దాట్ అంతా ఇలా ఉండేది. నాకు నెయిల్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి, మా అక్కకి నెయిల్స్ ఉండేవి కాదు. నేను రక్కేసేదాన్ని, మా అక్క కొరికేసేది. సో వివర్ లైక్ చాలా వర్స్ట్, వెరీ వైల్డ్ అప్పట్లో. సో మా పేరెంట్స్ ఇంకా ఇలా కొన్ని రోజులు ఇలా అయితే కుదరదు అని చెప్పి. సో ఇట్ వాస్ లైక్ దాట్.
బట్ యా అంతే. మోస్ట్ ఆఫ్ మై సిస్టర్ షీఈస్ అ డెంటిస్ట్, సో ఓకే, నైస్. ఐఎమ్ మ్యారీడ్ కూడా ఇప్పుడు విత్ అ కిడ్. నౌ యు ఆర్ నాట్ ఫైటింగ్. ఆ లెవెల్ కాదు కానీ ఇప్పుడు కూడా ఇంకా కొట్టుకుని, బట్ స్టిల్ వీ నో వితౌట్ మై సిస్టర్ ఐ థింక్ అది ఉంటుంది కదా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూర్ ఫీలింగ్ దట్ ఎవరున్నా లేకపోయినా షీఈస్ దేర్ అన్నది, దట్ ఐ కెన్ ఓన్లీ ఫీల్ విత్ మై సిస్టర్. వెన్ యు ఆర్ ఓన్లీ 2 girls in the house, ఆ కైండ్ ఆఫ్ బాండ్ మీ అప్బ్రింగింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా యా యూ కెన్ లైక్ ఇన్ అ వే ఈవెన్ దో షీ ఇస్ నాట్ లివింగ్ యువర్ లైఫ్, మీ లైఫ్ వేరే, తన లైఫ్ exactly, షీ ఇస్ ది వన్ హూ గెట్స్ యు అట్ yeah, ఎనీ పాయింట్ ఇన్ టైం. exactly. We fight a lot, ప్రియా, లైక్ చాలా దారుణంగా ఇప్పటికీ కూడా. బట్ వీ నో లాస్ట్కి తన ఇంటెన్షన్ తెలుసు, బట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయిపోతుంది. బట్ లేటర్ ఇట్స్ లైక్ యా ఐ నీడ్ హర్, లైక్ అండ్ షీ నీడ్స్ మీ. ఏమైనా ఉందంటే పూజ అని ఒక కాల్ వస్తే లైక్ మా అక్క నేను ఒక కాల్, సో ఇట్స్ లైక్ దట్స్ ఎ రియలీ స్పెషల్ బాండ్. యా. సో ఇప్పుడు మనం రైట్ నౌ ద ట్రెండింగ్ థింగ్, యువర్ స్లో లైఫ్ కాంటెంట్, లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. ఫాస్ట్ ఫార్వర్డ్. యా. సో అసలు ఎలా స్టార్ట్ అయింది? మీరు నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి బ్రేక్కి వెళ్దాము అని వెళ్ళి స్టార్ట్ అయిందా, లేకపోతే యూ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ లైఫ్? కాంటెంట్ వాజ్ ఇట్ ఇన్ యువర్ మైండ్ వెన్ యూ వెంట్ కాంటెంట్ చేద్దాము ఇట్లా? కాంటెంట్ వాజ్ నాట్ ఇన్, అసలు ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్. అసలు అది ప్రయారిటీయే కాదు, కాంటెంట్ అనేది కూడా కాదు. బికాస్ ఇఫ్ యూ సీ నేను అప్పటి వరకు ఏం కాంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు ప్రియా. ఇట్ వాజ్ లైక్ ట్రావెల్ చేశాను అనుకోండి, ట్రావెల్ రిలేటెడ్ పెట్టేదాన్ని, బికాస్ ఐ వాజ్ ఇన్ మై స్పిరిచువల్ జర్నీ దట్ టైమ్. అంతే, ఆ కాంటెంట్ ఉండేది తప్ప ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్, నా మైండ్లో ఉంది సంథింగ్ లైక్ దిస్, ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా. బికాస్ మై ఫ్రెండ్స్ వర్ దేర్ లక్కవరంలో, ఆ విలేజ్ వచ్చినప్పుడు, అండ్ దే వర్ లైక్ యు ఆర్ గోయింగ్, వి ఆర్ సో జెల్లెస్, నువ్వు ఏది చూపించావు, ఏది పెట్టట్లేదు, ఇది అది అలా అనేవారు. ఇప్పుడు కాదు, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు అనేవారు, నేను ఇప్పుడు లక్కవరం వెళ్ళి ఏదో ఒకటి పెట్టొచ్చు కదా అది ఇది అన్నట్టు. సో ఐ వాజ్ నెవర్ లైక్ ఓకే, అదొక పర్సనల్ అది ఉండేది నాకు, ఎందుకు ఇప్పుడు అంతా ఏం పెడతాం అన్నది. బట్ లేటర్ కాశ్మీర్ ట్రిప్ హ్యాపెన్. ఓకే, కాశ్మీర్ స్పిరిచువల్ జర్నీ అంతా అవుతుంది, కాశ్మీర్ ట్రిప్ అయింది, హైదరాబాద్ వచ్చాను. ఆ రోజే వచ్చాను, ఏదో మా ఫ్రెండ్స్ ఎన్ని ఎప్పుడు తిరుగుతున్నావు కలువ అన్నారు, కెఫేకి వెళ్తుండే. ఇంకా అంతే, ఇక్కడ కలవడం అంటే కెఫేస్ అని చిల్ల అంతే కదా. సో ఐ వాజ్ గోయింగ్, ట్రాఫిక్లో 1 hour స్టక్ అయిపోయాను నేను. 1 hour మినిమం 1 hour ఉన్నాను. నాకు ట్రాఫిక్ కార్లో నాకు ఎక్కువసేపు కూర్చుంటే కూడా కళ్ళు తిరుగుతాయి నాకు అదొక ఇదైపోతుంది. ఐ కాంట్ ట్రావెల్ టూ మచ్ కార్లో, అందులో ఆగి వెళ్ళి కళ్ళు తిరుగుతాయి. సో ఐ వాజ్ లైక్ ఏం చేస్తున్నారు, అంత హార్న్ కొడుతున్నారు, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు. నేను అప్పుడే కాశ్మీర్ నుంచి మౌంటైన్స్ ఏమీ లేదు, అందులో ఆఫ్ సీజన్లో వెళ్ళాము, ఇంకెవ్వరు లేకుండే. ఇంక ఇక్కడికి వచ్చి చూసేసరికి అండ్ ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ మౌంటైన్స్కి, చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతాను ఇన్ జనరల్. సో వచ్చేసాను అంతే, ఇంకా అయిపోయింది. ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఇంతేనా ఇంకా, లైక్ యూనో ఎప్పుడు ఎస్కేప్ అయిపోదామా అని చూస్తున్నాను నేను. ప్రతిసారి అదే అవుతుంది, ట్రిప్కి వెళ్తున్నాను వస్తున్నాను, ఒక ఎస్కేప్ కావాలి, ఎన్ని రోజులు ఉంటాను ఇది. సో వాట్ ఈస్ ఇట్ యూనో, దాని బదులు అట్లీస్ట్ నిజంగానే నాకు అదే లైఫ్ స్టైల్ కావాలి అని అంటే అలా అదే లైఫ్ స్టైల్ నేను చూస్ చేసుకోవాలి. నీకు ఇప్పుడు సిటీ లైఫ్, నీకు సిటీ లైఫ్ వద్దా, ఓకే, యూ హ్యావ్ టు కాంప్రమైజ్. ఆబ్వియస్లీ అంత లగ్జరీ లేకపోతే అంత ఇప్పుడు ఏమైనా జాబ్ చేసే పీపుల్కి ఎవరికైనా కానీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమి ఉండవు, షాపింగ్ ఏం ఉండదు. లైక్ ఇప్పుడు విలేజ్ లైఫ్ అంటే యూ హ్యావ్ నథింగ్. షాపింగ్ అంటే ఇట్స్ వన్ డే యాక్టివిటీ, ఒక టౌన్ కి వెళ్ళామా తెచ్చుకున్నామా వచ్చేసామా అంతే, పక్క ఊరికి వెళ్ళాలి మళ్ళీ. సో ఇట్స్ లైక్ దట్. నేను ఇంకా నువ్వు అన్ని కాంప్రమైజ్ అవ్వడానికి ఫ్రెండ్స్ ఉండరు ఆబ్వియస్లీ. ఇప్పుడు నాకు ఇప్పుడు మా అమ్మమ్మ తాత వీళ్ళ ఎవరు ఉంటారు. సో ఇంకా అన్నప్పుడు ఇదంతా కాదు, గివ్ ఇట్ అ ట్రై, 2 months వెళ్ళిపోదాం. మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడే గుజరాత్ నుంచి వచ్చారు, మా అక్క వాళ్ళని విజిట్ చేసి. సో దే వర్ లీవింగ్ అండ్ ఐ థాట్ ఆ డేనే నైట్ వెళ్ళాను, నెక్స్ట్ డే దే వర్ లీవింగ్. ఐ ప్యాక్ మై బ్యాగ్స్ ఫర్ 2 months. తీసుకెళ్ళినది ప్రియా, యూ వోంట్ బిలీవ్, ఇఫ్ యూ సీ మై వీడియోస్ యూ కెన్ నోటీస్ 5 టాప్స్, 2-3 ప్యాంట్స్ తీసుకెళ్ళాను, ఒక 2-3 అమ్మమ్మ చీరలు, 2-3 కుర్తీ తీసుకెళ్ళి, నాకు గుర్తులేదు. ఇంత బుడ్డి బ్యాగ్ వేసుకొని ఏదైతే అది అయ్యింది, దట్ వాజ్ ఇట్. ఇంకా ఐ హ్యావ్ టు లీవ్, వెళ్ళిపోవాలి, ఇది ఒకటే కాన్సెప్ట్. ఇంకా కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన ప్యాక్ అది కూడా అన్ప్యాక్ చేయలేదేనో అది. సో ఐ జస్ట్ లెఫ్ట్, వెళ్ళిపోయాను 2 monthsకి. నాకు అప్పుడు ఏం రియలైజ్ అయ్యానంటే ఐ నీడ్ సమ్ ప్రాపర్ హీలింగ్, బికాస్ దేని నుంచి పరిగెడుతున్నాను నేను, దట్స్ ఫర్ షూర్. యూనో ఐ నో, బట్ దానికి ఏంటి సొల్యూషన్ నాకు తెలియట్లేదు. సో నేను ఇప్పుడు నేనైనా వేరే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, థెరపీ ఇవ్వాలి, ఇవంతా అంటే కూడా ఐ నీడ్ టు బీ ఆ ఫేస్లో కొంచెం, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ షుడ్ బీ
good, because లేదు అని అంటే you'll project your thing onto them. So I was like, I need to heal. ఒక 2 months మాత్రం బ్రేక్ తీసుకొని ఆయన నుంచి ఇది చేద్దామని I went. I lose interest very quickly. I'm that person. It takes like ఒక సెకండ్ చాలు ఒకటి అనుకున్నానంటే ఇంకా అయిపోయిందంటే అయిపోయినట్టు అయిపోతుంది ఎందుకు. సో ఐ లైక్ ఓకే, నేను ఒక మోటివేషన్ కావాలి, నేను ఇప్పుడు ఇది జర్నీ స్టార్ట్ చేస్తున్నాను, 2 months I have to give it my 100% ఉండాలి. ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ని నేను అబ్జర్వ్ చేయాలి. బికాజ్ ఎప్పుడు లక్కవరం వెళ్ళినా, ఇన్ ఇయర్స్ వెళ్ళానా, ఇంత కనెక్షన్ ఈసారి వచ్చింది బికాజ్ ఎవ్రీ మూమెంట్ నేను చూడ్డానికి ట్రై చేసా. ఐ వాజ్ రియలీ ప్రెజెంట్. ముందు వరకు జస్ట్ వెళ్ళానా, ఫోన్లు చూసుకున్నా, కొంచెం టైం స్పెండ్ చేసాం, దిస్ వాజ్ ఇట్. బట్ దెన్ ఐ వాజ్ లైక్, వాట్ ఆమ్ ఐ డూయింగ్, ఏంటి పర్పస్ ఇది. సో ఐ వాజ్ దిస్ టైమ్ అది డాక్యుమెంట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఓకే, దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బికాస్ ఆ స్లో లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటున్నారు. మా అమ్మమ్మ కూడా ఎక్కువ రోజు నేను ఉండలేను సిటీలో అనేది, మా తాతయ్య కూడా అంతే, మ్యాక్స్ 2 days ప్రియా, లైక్ మోర్ దెన్ 2 days ఇప్పటి వరకు వాళ్ళు ఉండడం నేను చూడలేదు హైదరాబాద్లో. సిటీలో వస్తారు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాం, కానీ 2 days కన్నా లేదు, వచ్చామా చూసుకున్నామా రిలేటివ్స్ వెళ్ళిపోయామా అంతే. సో అది లైక్ ఏముంది ఎందుకు ఇంతలా అని అంటే, దెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్. ఒక 2-3 days చూశాను, దెన్ ఐ స్టార్టెడ్ ఐ వాంటెడ్ టు షో దిస్ టు ద వరల్డ్. ఎందుకు ఇంత బాగుంది అన్నదానికి రీజన్ ఒకటే, దే ఆర్ లిటరలీ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఆ ప్రెసెంట్లో ఉన్న థింగ్స్ మీదే వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు. మా తాతయ్యకి ఫోన్ కూడా లేదు, నేను ఐ థింక్ ఒక రీల్లో చూపించాను, చిన్న ఫోన్, కాల్ వచ్చిందా అటెండ్ చేసామా అంతవరకే. మార్నింగ్ 4కి లేగడం, మిల్క్ తీసుకురావడం, ఒక ఉంటాడు సత్తి అని ఉంటాడు, సో సత్తి మా తాతయ్య వెళ్ళడం తీసుకొస్తారు అంతే. అక్కడ అన్నీ చూసుకోవడం, బ్రేక్ఫాస్ట్ చేశారు మళ్ళీ వెళ్ళిపోయారా అన్నీ చూసుకున్నారు, లంచ్కి వచ్చారా అన్నీ చూసుకున్నారా అంతే. ఇంట్లో అక్కడ ప్లాన్స్ అన్నీ కూడా ఉంటాయి, ఇఫ్ యూ సీ దీస్ వీడియోస్, ఆ ప్లాన్స్ అన్నీ చేసేది మా అమ్మమ్మ కాదు, మా తాతయ్య. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇంట్లో ఉన్న ప్రతిదీ అన్న చూసుకోవడం ఆయనే చూసుకుంటారు. సో ఇట్స్ లైక్ దట్. అదంతా చూశాను. మా అమ్మమ్మ అయినా అంతే, మార్నింగ్ లేయడం, ఇవన్నీ చూసుకోవడం, అన్నీ కుక్ చేయడం, అంతా చేయడం. సో షీ వాజ్ సో ఇన్వాల్వ్డ్, లైక్ లిటరలీ టేస్ట్ బెటర్గా ఉండేది ఫుడ్ అంటే, లైక్ మా అమ్మమ్మ ఫుడ్ ఇట్స్ లైక్ ఇంకా నోబడీ కెన్ బీట్ దిస్ లాగా ఉంటుందన్నమాట. ఏముండదు, లైక్ వెరీ జస్ట్ అప్పుడు అక్కడే తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అంతే, పాలు వేసి వండుతారు యూజువలీ అంతే, దట్స్ ఇట్. అండ్ ఇట్ టేస్ట్ ఇలా ఉండేది, దానివల్ల నేను ఇంకా బెటర్గా ఫీల్ అయ్యేదాన్ని. సో ఇంత సింపుల్ లైఫా, లైక్ ఇంత బాగుంది, ఇంత హెల్దీగా ఉన్నారు, పీసీఓడి తెలీదు, ఏం తెలీదు వాళ్ళకి, ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నవి. సో లైక్ ఏం జరుగుతుంది అన్న ఒక కాన్సెప్ట్ నుంచి ఐ థింక్. అండ్ ఆల్సో స్టార్ట్ చేయడం ఒక ఇది అని అంటే, యూజువలీ గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అంటారు కదా, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యాన్సిస్టర్స్ లైక్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరిది కూడా, వాళ్ళ థాట్స్ విల్ గివ్ యూ దట్ ఎనర్జీ ఇస్ వాట్ ఐ ఫీల్. వాళ్ళు ఒక మంచి థాట్ ప్రాసెస్లో ఉన్నారు, వాళ్ళు దే ఆర్ ఇన్ సింక్ విత్ దిస్ యూనివర్సల్ థింగ్, యూనివర్స్ సింక్లో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఎంత గుడ్ చేసిన, అందుకే అంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్, అది పార్ట్ ఆఫ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్ ఫర్ షూర్, యూ విల్ గెట్ ఇట్ లాగా. సో ఐ వుడ్ సే ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ బ్లెస్సింగ్స్, బికాస్ మై గ్రాండ్ పేరెంట్స్ వాంటెడ్ మీ టు విన్. ఇప్పుడు కాదు, నేను 18-17 ఉన్నప్పుడే నేను చదువుకోవడానికి నేను అబ్రాడ్ వెళ్ళిపోతానంటే, they were like భయపడినా she'll do something. I know, they always had this, even my parents for that matter. చాలా గొడవ చేశాను కానీ ఎండ్ ఆఫ్ ఇట్ ఓకే, ఆపకూడదు అన్నది they always had. So maybe that goodness in them, అదే నాకైతే I would say I would give the credit to Shiva. I think everybody knows about it. Then second, I think it would be my grandparents, for sure, their blessings for sure, the good intention. Yeah, because మనని వాళ్ళు ట్రస్ట్ చేస్తే దట్ విల్ అగైన్ గివ్ యూ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద ట్రస్ట్ ఇన్ యూ. ఓకే, దే ఆర్ సీయింగ్ సంథింగ్ ఇన్ మీ, నేను ఏమైనా చేయగలను అని అంతే. అంటే వాళ్ళు ఏం ట్రస్ట్ అంటే ఏదో పెద్ద ఇలా కూడా కాదు, మళ్ళీ తిని హ్యాపీగా ఉండాలి అంతే. ఇది హ్యాపీగా ఏం చేసినా బాధపడకూడదు, హ్యాపీగా ఉండాలి. నీకు ఇది కావాలా, ఇది చేసేస్తా, అది కావాలి. నేను ఉయ్యాలు అడిగితే జస్ట్ చెట్టుకి ఏదో రోప్స్ తీసుకొచ్చి, హూ డస్ దట్, లైక్ దట్ ఆ ప్యూర్ ఇంటెన్షన్స్ ఉంటాయి కదా. ఇట్స్ లైక్ దే డోంట్ నీడ్ ఎనీథింగ్, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, నథింగ్, లిటరల్లీ జస్ట్ దట్ స్మైల్, హ్యాపీగా ఉందా, ఓకే గ్రేట్. ఒక్క రోజు బై మిస్టేక్
లైక్ నేను ఏమన్నా కొంచెం ఏదైనా ఆ జోన్లోకి ఎంత హీలింగ్ జర్నీలో ఉన్నా ఆ ఫేజ్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అ మినిట్ ఫర్ మై గ్రాండ్ మదర్ టు అండర్స్టాండ్ ఏదో జరిగింది, ఏమైంది ఏమైంది ఏమైంది, ఇది పర్లేదా, నువ్వు సరే నువ్వు పడుకో, ఎవరిని నేను రానివ్వను రూమ్లోకి, అంత ఇన్నసెంట్గా అవన్నీ. ఐ యూస్ టు క్రై అవన్నీ చూసి కూడా, ఓ వాట్ డిడ్ ఐ డూ టు డిజర్వ్ దిస్. ఈ జర్నీలో కూడా దేవర్ టైమ్స్ లైక్ ఐ యూస్ టు క్రై మై సెల్ఫ్ టు స్లీప్. ఇంత ఉంది, ఇన్ని డేస్ మేబీ నేను తక్కువ స్పెండ్ చేశానా, ఇన్ని డేస్ నేను ఏం చేశాను. సో దాట్ వాజ్ ఆల్వేస్ దేర్. చాలా చూసినప్పుడు పక్కన పడుకో, ఐ యూస్ టు స్లీప్ వాళ్ళిద్దరి మధ్యలో. నా ఈ 3 months నేను పడుకున్నది ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య మధ్యలో చేసేవారు, మా అమ్మమ్మ తాతయ్య. లైక్ దట్ ఫీలింగ్, చిన్నప్పుడు అక్కడే పెరిగాను కదా, సో దట్ వాజ్ లైక్ చాలా ఐ టుక్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఐ ఫెల్ట్ నాకు మనీ లేకపోయినా పర్లేదు, నాకు 5,000-10,000 earn చేసినా నాకు ఇట్ డజంట్ మ్యాటర్. దిస్ ఈజ్ సంథింగ్ ఇప్పుడు ముందు నుంచి ఉండింది నాకు అది. ఐ నెవర్ వర్క్డ్ ఫర్ లైక్ ఇంత నేను ఇది చేసేయాలి అది చేసేయాలి అన్నది. ఇట్ వాజ్ నాట్ దేర్. ఐ న్యూ ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్, బట్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ నేను సక్సెస్ అంటే నాట్ త్రూ మనీ. దట్ I was there's different definitions for success. So different meaning exactly. సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫస్ట్ గుర్తొస్తుంది, లేదు అని అంటే ఫేమ్ గుర్తొస్తుంది. బట్ మై డెఫినేషన్ వాజ్ డిఫరెంట్. ఇప్పటికి నన్ను అడిగితే అంత అచీవ్మెంట్ అంత సక్సెస్ఫుల్గా ఎప్పుడు ఫీల్ అయ్యారని అంటే ఇట్ వాజ్ ఇప్పటికీ ఇట్ వాజ్ ఓన్లీ వన్స్ ఐ ఫెల్ట్ అంత బాగా. ఇట్ వాజ్ 17 ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు స్టడీ అబ్రాడ్ అండ్ ఐ యాక్చువల్లీ డిడ్ ఇట్. సో ఐ వాజ్ లైక్ నా గోలే అది ఉండింది, లైక్ ఒక 2-3 years ముందు వరకు అదే గోల్. ఇప్పటికీ కూడా ఇట్స్ లైక్ అచీవ్మెంట్ ఏంటి అని అంటే ఐ వుడ్ సే దట్ వాజ్ మై అచీవ్మెంట్ ఆ టైంలో. సో అంత దానికి ఐ టు ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నేను చేశాను, లైక్ ఐ డిడ్ ఇట్ ఫైనలీ అన్నది. సో ఇప్పటికి అడిగినా దట్ ఈస్ ద బెస్ట్, నథింగ్ కెన్ బీట్ దట్ ఫీలింగ్ లాగా. సో నైస్. సో ఇప్పుడు మీ కాంటెంట్లో మోస్ట్లీ అంతా మీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఉంటారు కదా. సో మా అమ్మమ్మ తాత వాళ్ళు ఉన్నా వాళ్ళని రమ్మంటే వాళ్ళు ఫోటో కూడా రారు, దే ఆర్ వెరీ షై. అసలు how did you even convince them to be in the videos? I did not convince, I started filming. నేను చెప్పేది కెమెరా ఆన్ లేదు, కొన్ని అసలు మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే పెట్టేదాన్ని, నేను చూస్తున్నాను జూమ్లో ఉంది, నేను కనిపించవు, నేనే ఉంటాను అందులో, నా ఫేసే కనిపిస్తుంది, మీరు ఎవరు రారు అని పెట్టేసేదాన్ని. ఇనిషియలీ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. పెట్టినట్టు కూడా అసలు వాళ్ళకి తెలీదు. ఆల్మోస్ట్ చాలా వీడియోస్కి చెప్పి కొన్ని ఇది ఇలాగా పెట్టాల్సి, చిన్నది వస్తుంది, ఒక సెకండ్ కనిపిస్తారు అంతే ఊరికి. అది కూడా ఇలా కొన్ని వాటిలో వాళ్ళు ఉండాల్సినవి ఉంటాయి కదా లేటర్ ఆన్. ఇనీషియలీ ఇట్ వాజ్ లైక్ జస్ట్ రికార్డింగ్, ఏం జరుగుతుందో అక్కడ కెమెరా పెట్టేసామా, ఒక ట్రైపాడ్ పెట్టి వదిలేసేదాన్ని. సో వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్ ఇస్ రికార్డ్, చిన్న బిట్స్ అండ్ పీసెస్గా కలెక్ట్ చేసేదాన్ని అంతే. సో దెన్ తర్వాత ఎప్పుడు తెలిసిందంటే నేను పెడుతున్నాను విషయం కూడా ఊర్లో పీపుల్ స్టార్టెడ్ కమింగ్ అండ్ టెల్లింగ్ దెమ్, ఏంటి మీ మనోరాలు పెట్టేస్తుంది చూసారా అంటే వచ్చి, ఏంటి నువ్వు ఎక్కడ నెట్లో, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అని కూడా తెలీదు, నువ్వు నెట్లో పెట్టేసావు అంట కదా, అందరు చూస్తున్నారు చెప్పేస్తున్నారు అని దే స్టార్టెడ్ ఆస్కింగ్ మీ. ఊరికే నేను అన్ని పెడతా ఉంటాను కదా అమ్మ, ఇప్పుడు ట్రిపుల్కి వెళ్తాను పెట్టనా, ఇది కూడా అంతే, ఊరికే పెడుతున్నాను, అది ఇక్కడ దగ్గరలో వీళ్ళు ఉంటారు కదా వీళ్ళకి వెళ్తుంది ఆటోమేటిక్గా నెట్లో, నేనేమి అందరికి పంపను. దే లిటరలీ థాట్ ఐఎమ్ సెండింగ్ ఇట్, నువ్వు అందరికీ పంపేస్తున్నావు, నేను నెట్లో పంపేస్తున్నావు అంట అని అంటే, నువ్వు పంపట్లేదు, అది నేను జస్ట్ అన్నీ పెడతాను కదా, అలా పెడుతున్నా, నువ్వు చూసేదాన్ని కదా నేను ట్రిప్కి వెళ్తే, అలాగే పెడుతున్నాను, ఇది అంతే, ఊరికే ఇక్కడ ఉన్నాను కదా ఏంటి అనేది మన విలేజ్ ఇలాగా చూపిస్తున్నాను అమ్మమ్మ అంతే అని చెప్పి అంటే, అమ్మో ఎలా పడితే అలా తీసేకి, ఎలా ఉన్నావు ఈ చీర, ఇలా ఎవరైనా తీస్తారంటే, అలాగే నేను ఎలా ఉన్నాను చూసావా, నేను ఏమీ లేదు, నేను ఎలా ఉన్నదాన్ని అలా పెడుతున్నాను, చూసినా నాకు భయపడాలి, ఇంకా నువ్వు అసలు నేనేం ఎవరేం అనేసుకోరు, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఐ టోల్డ్ హర్. అండ్ దెన్ వాళ్ళ నుంచే తెలిసింది, ఐ డిడ్ంట్ ఈవెన్ టెల్ హర్. అందులోని ఫస్ట్ రీల్ నుంచి వెన్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ వైరల్ ను, ఇంటికి రావడం ఎవరైనా, లేకపోతే మా తాతయ్య యూజువలీ బయట వెళ్ళి ఇది చూసుకుని అది చూసుకుని కదా, ఆయన ఇంటికి వస్తారంటే నాకు భయం వేసేది, వీళ్ళు ఇది చూసారంటే ఈ రోజు ఏంటి ఇది కూడా పెట్టేసావంట కదా నువ్వు, ఇది కూడా పెట్టేసావంటే పెట్టండి అది, కానీ బాగుంది. దెన్ బట్ లేటర్ దే స్టార్టెడ్ ఫీలింగ్ సో ప్రౌడ్, అందరు వచ్చి దే స్టార్టెడ్ ప్రైజింగ్ మీ అండ్ ఆల్సో దెమ్ ఫర్ లెటింగ్ మీ బీ దిస్ వే. సో ఇలాగా మీరు అసలు చాలా ఇదండి, మేము అసలు చాలా బాగా అనిపిస్తుంది, మన ఊరు ఇలా కనిపిస్తుంది అంటే చాలా బాగా
బాగా అనిపిస్తుంది. పీపుల్ అసలు అక్కవరనో దీస్ లైక్ దట్ ఆ లవ్ వాజ్ లైక్ సో స్పెషల్ టు మీ. చాలా బాగా అనిపించింది నాకు అప్పుడు. అందరూ అన్ని చెప్పేవారు. అండ్ దెన్ మై గ్రాండ్ ఫాదర్ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ పీపుల్ వర్ ప్రైజింగ్ యూ. యా దే వర్ ప్రైజింగ్ మీ. ఇలాగా మీ మనవరాలు ఇలాంటి కదా ఇలాగా. అండ్ దే స్టార్టెడ్ మీ మనవరాలు ఏంటి పెళ్ళయిందా మనవరాలు పెళ్ళైందా అది మొదలెట్టారు. ఇప్పుడు అంతా పోయింది అనుకుంటే ఈ గొడవ ఒకటి వచ్చిందా. నేను యాక్చువల్లీ క్లియర్గా చెప్పేశారు ఒక పాయింట్లో దట్ ఇప్పట్లో షీస్ నాట్ ఇప్పట్లో చేసుకునేలాగా ఏం కాదు. ఇంకా చిన్న మా తాత ఏంటంటే ఇంకా చిన్నపిల్ల పర్లేదు ఇంకా ఆ జోన్లో అనమాట. సో అది అయ్యింది. బట్ దే డోంట్ నో టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నేను తర్వాత తెలిసిన ఇంకా వెన్ దే స్టార్టెడ్ ఫీలింగ్ గుడ్ నో దెన్ నేను పెట్టినా వాళ్ళు ఓకే సరే అని చెప్పి. బట్ చాలా ఫైట్స్ కూడా అయ్యేవి. ఎలా పడితే ఆబ్వియస్లీ ఉంటుంది కదా, కొన్ని ఇంక ఎలా ఉన్నా పెట్టేసేదాన్ని కెమెరా పెట్టేసి ఇంక సర్లే అని చెప్పి. బట్ దేర్ లైక్ అసలు ఎందుకు. మా అక్క ఈ విషయంలో మాత్రం కాల్ చేసేది, అమ్మమ్మ నువ్వు డే టు డే బేసిస్లో కూడా ఇలా పెడుతుంది కదా, నువ్వు ఇంకా మంచి చీర వేసుకో, ఇంకా ఇది వేసుకో అని చెప్పేసి హెడ్సప్ ఇచ్చేది. దానికి మామమ్మ ఏంటి ఒక పాయింట్లో పానిక్ అయిపోయింది. ఏంటి అవునా ఏంటి ఇదేంటి ఇది బాగాలేదంటావా ఇది బాగుంటుందంటావా అని ఎవరైనా ఏమన్నా అన్నారంటే చిచ్చి ఎవరేం అన్నారో దానికి బుద్ధి లేదు ఫస్ట్ నీకు చెప్పడానికి అని. ఇంకా ఇట్ వాజ్ లైక్ ఫన్ వేలో అంతా తప్ప. యా సో ఇట్ వాజ్ లైక్ దట్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ దే allowed me to do this. Yeah, because it's an unknown to them kada. Valaki Instagram definitely videos చేస్తారు తెలియదు, ఏమంటారో తెలియదు, but still encouraging you just because I like it. Yeah, like it. Ante. That's a very pure emotion. Yeah, even my grandmother's mother. అక్కడ వీడియో తీసుకుంటుందంటే ఒకసారి ఇట్రా అని ఎప్పుడు అనిపిస్తే వీడియోలా ఎందుకు ఇన్ని వీడియోలు ఎందుకు అని అనేవారు తప్ప లైక్ తెలియదు. ఇప్పటికి కూడా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి తెలియదు దట్. మా అమ్మమ్మకి కొంచెం ఐడియా ఉంది. మా అమ్మమ్మ ఫోన్లో పెట్టేసి ఇచ్చాను నేను ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు. పెట్టి చూస్తూ ఉండే నేను పెట్టేదంతా చూడు ఇలా చెయ్యాలి అని. అండ్ షీఈస్ వెరీ గుడ్ అట్ ఇట్. చూసిందంటే షీల్ గ్రాస్ పెట్టి చూసేసింది, ఇప్పుడు అన్ని ఓపెన్ చేసేస్తుంది, చూస్తుంది అన్ని. సో ఇట్స్ లైక్ దట్. బట్ మా తాతయ్య హీ డజంట్ నో. ఆయన ఇంకా హ్యాపీ విత్ హిస్ ఫోన్. నేను ఇస్తాను తాతయ్య కూడా, నీకు అసలు ఏమి వద్దు, నాకు అసలు వద్దంటే వద్దు, నేను అవన్నీ వాడను అని చెప్పి హీ వాజ్ లైక్ దట్. బట్ యువర్ తాతయ్య హ్యాస్ అ సెపరేట్ ఫ్యాన్ బేస్. అదైతే యా డెఫినెట్లీ అందరికన్నా నాకన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది మా తాతయ్యకి. నాకు అసలు అది కన్సిడర్ కూడా చేయలేం ద లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ లవ్ దట్ హీ గాట్. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు కూడా వెళ్తుంటే కాశీ వెళ్ళానా, కాశీలో కూడా దే వర్ ఆస్కింగ్ అబౌట్ మై తాతయ్య. కూర్చున్నాను ఒక టెంపుల్ దగ్గర, ఐ వాజ్ సిట్టింగ్. ఒక టెంపుల్ నాకు దెర్ ఇస్ అ స్పెషల్ టెంపుల్ ఒక ఘాట్లో. మెయిన్ టెంపుల్ తో కూడా ఐ డోంట్ హ్యావ్ దట్ కనెక్షన్, బట్ విత్ ది స్మాల్ టెంపుల్ ఐ హ్యావ్ ఇట్. సో ఐ సిట్ దేర్ ఎవ్రీ డే. వెళ్ళానంటే అక్కడే ఉంటాను నేను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద ప్లేస్. యా బట్ ఐ యూస్ టు సిట్ దేర్. అండ్ ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళే వాళ్ళు వచ్చి ఎప్పుడైనా తెలుగు వాళ్ళే కదా ఎక్కువ అక్కడ వచ్చి చూసి మీరు పూజ కదా లైక్ మీ తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు మీ తాతయ్య వచ్చారా కాశీలో ఉన్నారా మేము కలుసా అని అలా అడుగుతారు. ఇప్పుడు కూడా ఇక్కడ మాల్స్లో ఎక్కడ చూసినా ఫస్ట్ మీ అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు, అమ్మ తాతయ్య రీల్స్ చాలా బాగుంటాయండి అని చెప్పి. దట్స్ అ హ్యాపీ వెరీ హ్యాపీ ఫీలింగ్. నైస్. సో అఫ్ కోర్స్ మనం ఇవన్నీ మాట్లాడడం స్లో లైఫ్ అవన్నీ అయ్యాయి కదా. బట్ లైక్ వి వర్ డిస్కసింగ్ ది అదర్ డే, స్లో లైఫ్ ఈజ్ అ లగ్జరీ. ఇట్ ఈస్. స్లో లైఫ్ కాదు, స్లో మార్నింగ్ ఈజ్ అ లగ్జరీ దీస్ డేస్. మనం పొద్దున్న లేస్తాం, రెడీ అవుతాం, వెంటనే ఆఫీస్, we are always in a hurry. అవును. సో స్లో మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లగ్జరీ. ఇట్ ఈస్. సో దీంట్లో స్లో లైఫ్ మనం సిటీలో ఉంటే ఐ హావ్ సీన్ యువర్ రీల్స్ దీస్ డేస్ ట్రైయింగ్ టు డూ ద స్లో లైఫ్. సో అది ఎలా చేస్తున్నారు? బికాస్ స్లో లైఫ్ ఆనెస్ట్లీ ఒక చిన్న డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆన్ స్లో లైఫ్ పీపుల్కి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ అన్నీ వదిలేసి యూ హ్యావ్ టు గో విలేజ్కి వెళ్ళిపోవడం, ఇది దట్ ఈస్ స్లో లైఫ్ అన్న ఒక ఇది ఉంది. బట్ ఇట్స్ నాట్ దట్. బికాస్ నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ వర్కింగ్, జస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఐ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అన్నది ఒకటి ఉంది. దట్ ఆ ప్రివిలేజ్ ఉంది కాబట్టి ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ దేర్. బట్ ఇట్స్ మోర్ లైక్ వేర్ ఎవర్ యూ ఆర్ యూ నీడ్ టు స్టే ఇన్ ద ప్రెజెంట్. యూ హ్యావ్ టు అంటే ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అసలు మీకు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సాడ్, ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? ఫోన్ కాదు, మూవీస్ కాదు, టీవీ కాదు, నథింగ్. వాట్ ఎల్స్?
డీప్ క్వశ్చన్. వాట్ ఎల్స్, ఏంటి ఇది కాకుండా హూ ఆర్ యూ, లైక్ ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అది తెలుసుకోవాలి. దాట్ మీన్స్ మీతో మీకు కనెక్షన్ బాగుండాలి. వై డూ యూ థింక్ దీస్ బర్న్ అవుట్స్ హ్యాపెన్? ఇట్స్ బికాస్ వాళ్ళు ఎర్న్ చేస్తారు. వై దే వాంట్ వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇవ్వాలి. ఆఫ్కోర్స్ చాలా మందికి ఉంటుంది అది, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, దానికోసమే వాళ్ళు ఎర్న్ చేసేది ఉంటుంది అంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే బాగా చూసుకుంటున్నారు, అంతా బాగుంది, ఈ ప్రాసెస్లో దే లూజ్ దెమ్సెల్వ్స్. ఏంటి, ఒక సైకిల్ ఫామ్ అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళారా, ఆఫీస్ నుంచి వచ్చారు, మంత్ ఎండ్ శాలరీ రాగానే డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఏమి మిగలదు ఆబ్వియస్లీ. ఫుడ్కి ఇది అని చెప్పి పేరెంట్స్కి ఇవ్వాల్సిన వాళ్ళకి అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత they won't be left with anything, but they are just exhausted. అయిపోయింది, ఓకే మళ్ళీ నెల నేను కష్టపడాలి, మళ్ళీ వెయిట్ చేయాలి, ఇదే రన్ అవుతూ ఉంటుంది. సో దీని నుంచి రన్ చేస్తూ, దీని నుంచి ఇంకా పరిగెడుతూ you want to go watch movies, you want to do anything and everything to forget this. Quick getaways, quick breaks. You want to forget about this, ఈ ప్రాబ్లమ్స్ కానీ ఎనీథింగ్, ఇదంతా మర్చిపోవాలి అర్జెంట్గా నేను అనేది. కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్, లెట్స్ సే దెర్ ఇస్ అ పింక్ ఎలిఫెంట్ ఇక్కడ అని ఎవరో చెప్పారు, అండ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దట్ పింక్ ఎలిఫెంట్. ఏమవుతుంది, ఐఎమ్ ఆస్కింగ్ యూ నాట్ టు లుక్, ప్రియా డోంట్ లుక్ దేర్, వద్దు పింక్ ఎలిఫెంట్ మాత్రం చూడొద్దు అని అన్నప్పుడు ఇట్స్ లైక్ ఒక 10 minutes డిస్ట్రాక్ట్ చేసుకుంటారు, 20 minutes డిస్ట్రాక్ట్ చేసుకుంటారు, ఎండ్ ఆఫ్ ఇట్ ఆ పింక్ ఎలిఫెంట్ చూడాల్సిందే, రైట్? సో సిమిలర్లీ ఈ వర్క్ ఇది ఏమైపోతుందంటే, ఆ ఉన్న ప్రాబ్లం ఆర్ లైక్ ఆ డిస్కంఫర్ట్, ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఏం చేస్తున్నాను, ఏదో ఇంకా బెటర్గా చేయాలి, ఐ హ్యావ్ టు డూ సంథింగ్, వాళ్ళకు ఉంటుంది, లైక్ ఎవరికైనా ఉంటుంది ప్రియా, దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్, దే వాంట్ టు వేకప్ ఎర్లీ. చాలా మందికి అది గోల్ ఉంటుంది, దట్ ఐ వాంట్ టు వేకప్ ఎర్లీ, నేను ఇది చేసుకోవాలి, ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ లైక్ దిస్. కాఫీ చేసుకోవడం కూడా, అమ్మయ్య ఇది చేసుకుంటే వాళ్ళ డే నిజంగానే బెటర్గా ఉంటుంది. కానీ దే డోంట్ టేక్ దట్ స్టెప్, దే కాంట్. ఎందుకు? బికాస్ అగైన్ దే రన్నింగ్ అవే ఫ్రమ్ దీస్ థాట్స్. ఇప్పుడు ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తారు? మీకు మీరు టైం ఇచ్చుకోవడం అంటే ఎండ్ రిజల్ట్ మన డిజైర్డ్ రిజల్టా కాదా మనకి కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను చేస్తున్నాను, నిజంగానే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఒక సబ్ కాన్షియస్ థాట్ వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనం స్టార్ట్ చేసింది మనం ఫెయిల్ అవుతూనే వచ్చాం, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ రొటీన్స్ అండ్ డూయింగ్ సంథింగ్ న్యూ ఆర్ బెటర్. సో దాట్స్ వేర్ ఇదంతా అయిపోతుంది. సో దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లమ్, ఆర్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు ఫైండ్ దట్ పీస్ ఆర్ హ్యాపీనెస్ ఫ్రమ్ విత్ ఇన్. పరిగెడుతున్నారు, చూడకూడదు పింక్ ఎలిఫెంట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ కమ్ దేర్. మీరు బర్న్ అవుట్ అయ్యో, లేకపోతే నేను ఇంకా ఏం జీవితం ఇది అనుకోనో, ఏదో ఒకటి చేసుకొని యూ విల్ కమ్ టు అ పాయింట్ వేర్ దిస్ ఈజ్ ఇట్, ఇంకా నా వల్ల కాదు. ఎందుకు? you're earning but you're not doing anything for yourself. Some people, they literally ఎన్ని lakhs earn చేసినా they're givers. They give to people, but givers కి వేరే వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళైనా కొంచెం ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. పర్సనల్ అటాక్. It's not always about you doing, because you do it. It's not that you అది చేయకూడదని కాదు, you have to, because ఆ పర్సనాలిటీ ఉండడమే చాలా బ్యూటిఫుల్ థింగ్ దీస్ డేస్. అందరికీ ఉండదు కదా దట్ సెల్ఫ్లెస్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దట్ డజంట్ మీన్ మీకు లైక్ వాటర్ ఉంది మీ దాంట్లో, మీరు వాటర్ చేస్తున్నారు, మీ పాట్లో వాటర్ ఎవరు ఫిల్ చేస్తారు అనే క్వశ్చన్కి యూ హ్యావ్ టు కమ్. సో యూ ఫిల్ యువర్ పాట్, దెన్ గివ్. కొంచెం ఎప్పుడన్నా సమ్మర్ సీజన్ వస్తే అది ఆ పాట్ దాని అంతటా అది ఎండిపోకుండా యూ హ్యావ్ టు జస్ట్ సేవ్ సమ్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ కీప్ గివింగ్. So it's more like that. This concept itself is that burnout ki rakunda, just look, okay, you cannot quit your 9 to 5, don't quit, but 9 to 5 tarvata enti, what is your life? You want to read a book, but you don't read a book. You want to do something, like ఏదో క్రికెట్ ఆడడానికి వెళ్ళాలో ఏదో ఇది, బట్ యూ సే ఓకే సర్లే ఈరోజు ఎందుకులే మూవీకి వెళ్దాం, లేకపోతే ఇది చిల్ అవుదాం, బికాస్ దే ఆర్ ఫైండింగ్ దిస్ ఈ టెంపరరీ comfort or like temporary getaway. Idi simply put, it's a getaway. You just don't want to sit with those feelings, emotions. Malli book చదువుతున్నా వెనకాల అదే వస్తుంది, ఎందుకంటే చదివేటప్పుడు ఆ థాట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి మనం నేర్చుకోలేదు, రైట్? సింపుల్. సో లేకపోతే వేరే ఏదో చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏదో యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కాలింగ్, యూ కాంట్ ఈవెన్ సే నో, ఎందుకంటే సేయింగ్ నో మీన్స్ అదొక పెద్ద
మిస్టేక్, You're నేను doing some mistake. నా మిస్టేక్ అండ్ ఏంటి అంటే ఏంటి వై యూ బీయింగ్ సో సెల్ఫిష్ లాగా వెళ్ళిపోతుంది అది. నో కూడా చెప్పలేము, లైక్ ఓకే పిలుస్తున్నారు సర్లే పిలిచారు మనం వెళ్ళాలి, మొహమాటానికైనా మనం వెళ్ళాలి. సో అక్కడ ఏం చేస్తున్నారు, యు నాట్ గివింగ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్ అగైన్. ఇవన్నీ చిన్న చిన్నవి, బట్ that's where it's going to make a huge difference just by prioritizing yourself. Like you have hour. 10 minutes Priya, don't 1 hour వరకు కూడా అనవసరం అది. 5 to 10 minutes can go like a long way. Wake up like మార్నింగ్ లెగడం, ఈ సైకిల్ కూడా you're talking about morning, waking up in the morning, అది కదా. Simply if let's say we are like best friends, మీరు లైక్ ఓకే యూఆర్ దేర్ అండ్ నేను వస్తున్నాను ఎయిర్పోర్ట్ నుంచి, మీరు నన్ను 4 o'clockకి పికప్ చేసుకోవాలి, అక్కడ వరకు వచ్చింది. సో యూ వుడ్ డెఫినెట్లీ వేకప్ 3:30కే లేచి మీరు యూ విల్ కమ్ కదా, రైట్? దట్ మీన్స్ యూ డూయింగ్ ఇట్ ఫర్ మీ. వాట్ అబౌట్ లైక్, కానీ అదే అలా మీరు 4కి మీరు పెట్టుకొని యూ వాంట్ వేకప్, మేక్ సమ్ కాఫీ, దిస్ అండ్ యూ వాంట్ వేకప్, బికాస్ అగైన్ ఇట్స్ లైక్ ఓకే మనదే కదా, ఏముంది లైక్ ఈ రోజు కాకపోతే రేపు లెగుస్తాము అన్నది. బట్ ఇఫ్ యూ డూ ఇట్ అండ్ see you will know ఏంటి, లైక్ యు నో you ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఓకే ఐ డిడ్ ఇట్, యూ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ అగైన్. సో ఫస్ట్ అది చెయ్యాలి అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు మీకు ఇచ్చుకోవాలి. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ స్లో లైఫ్ అండ్ స్లో లివింగ్. ఎందుకంటే ఫ్యూచర్ అదే. I mean, we will eventually get back to our roots. You will. Yeah. So for the audience, lesser known facts about Pooja is she's a mental health advocate, therapist by profession. Yeah, mental health therapist. So that's why all these deep conversations and all the appadikappudu all these examples, water. So and indaka maatladutunde kada Pooja. So you have something exciting lined up. Can you talk about it? Exciting lined up, it's అంటే ఉన్నదే ఇప్పుడు వరకు నేను స్ప్రెడ్ చేస్తున్నదే, నథింగ్ న్యూ టు అంటే అంత పర్టికులర్గా అనడానికి. బట్ ఇది దిస్ టైమ్ ఇట్స్ మోర్ లైక్ అంత దిస్ హోల్ కమ్యూనిటీ కమింగ్ టుగెదర్ యాజ్ వన్, అంతే. స్లో లివింగ్ అందరు ఈమె స్లో లివింగ్ గురించి చెప్తుంది బట్ ఏంటి నా మిషన్ ఏంటి అసలు అని ఆ క్వశ్చన్ వస్తే ఇట్స్ మోర్ లైక్ ఐ వాంట్ టు గివ్ దెమ్ మోర్ ఆప్షన్స్ టు ఇంక్లూడ్ వాళ్ళ డే టు డే రొటీన్లోకి. లెట్స్ సే యోగా, బికాస్ ఐఎమ్ ఆల్సో యోగా ప్రాక్టీషనర్, యోగా టీచర్. సో ఐఎమ్ ఆల్సో ఇన్ టు దట్. మేబీ ఇప్పుడు టీచ్ చేయట్లేదు, బట్ దట్ చేంజ్డ్ మై లైఫ్. తర్వాత మాట్లాడవచ్చు, బట్ దట్ చేంజ్డ్ మై లైఫ్. సో ఐ వాంట్ పీపుల్ టు ఎక్స్పీరియన్స్ దట్ చేంజ్ as well, you know. అది సో లెట్స్ సే యోగా ఆర్ లైక్ పీపుల్ వర్ ఆస్కింగ్ లైక్ ఇప్పుడు రిట్రీట్స్ ఆర్గనైజ్ చేయండి, లైక్ టేక్ అక్కడ మీ అమ్మమ్మ వాళ్ళ ప్లేస్కి తీసుకెళ్ళండి అంటే I wanted to organize. ఇప్పుడు కాశీ వెళ్ళిన they wanted to tag along and everything, so I wanted to organize these retreats, yoga gani, meditation, or like a morning routine. I'm very particular about this morning routine thing, Brahma Muhurta time. So that I want to include వీటిలో. సో వేర్ ఇవన్నీ వాళ్ళకి ఒక అండర్ వన్ రూఫ్ దొరికేలాగా, సో వేర్ దే కెన్ జస్ట్ బుక్ దీస్ థింగ్స్ అండ్ ఇంక్లూడ్ దీస్ థింగ్స్ వాళ్ళ డే టు డే రొటీన్లో, మోర్ లైక్ వాళ్ళకి మోటివేషన్ లాగా ఉండడానికి. అండ్ దెల్ బి గెటింగ్ ఈ థెరపీ అండ్ ఎవ్రీథింగ్ కంబైన్డ్. The slow living mission laga, the slow life mission. Nice. I wanted to create something like that. The groundwork is going on. Let's see how that goes. No, but okay, end goal is that where our services వాళ్ళకి ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి. దే హ్యావ్ టు. అందులో యూ ఆల్సో టాక్ అబౌట్ ఇట్లా 9 to 5 జాబ్ ఉన్న వాళ్ళు అదే చేసుకోవాలి. I'll be conducting workshops, I'll be conducting sessions, I'll be like you know one-on-one or group I'll be conducting, so they can find all of it there. Or so ee recordings unna maybe they can adi later వాళ్ళు యూస్ చేసుకునేలాగా అవి. సో అది so the whole concept, because end of it that's what I want to do. Humans and giving them a better life, that's the whole goal, nothing else. Nice good luck. Thank you Priya. మళ్ళీ మనం కాంటెంట్ కి వచ్చేద్దాం. Content, so your content and your audience last కొన్ని months నుండి పెట్టిన ప్రతి రీల్ వైరల్ అవుతుంది, ప్రతి మినిమం million views వస్తుంది. So how was that whole feeling? And you know, and the audience love, of course, everybody started loving envy also our lifestyle ni. Are she is getting to do that, I'm not doing it, right? So
suddenly how did it happen and how were you able to handle it? Yeah, so when this started happening, no, యాక్చువల్లీ ఈ ఎన్వి అన్నారు కదా, దానిలో కూడా దే వాజ్ లవ్ వాళ్ళ నుంచి వచ్చినప్పుడు. ఐ వాజ్ లైక్ సో షాక్. ఇంకొంతమంది షాక్ అయినది ఏంటంటే ఇంత నెగిటివిటీ లేకుండా, బికాస్ కొంచెం ఇది వస్తుందంటేనే ఆ నెగిటివిటీ కూడా స్పైక్ అవుతుంది ఆటోమేటిక్గా. ఉంటుంది వన్ ఇన్ హియర్ అండ్ దేర్ విల్ బి దేర్, బట్ కానీ 95% టచ్ వుడ్ 95% అంత లవ్. ఇట్స్ లైక్ ఐ ఆల్మోస్ట్ హ్యాడ్ టీయర్స్ చాలా సార్లు. ఐఎమ్ వెరీ ఎమోషనల్, లైక్ ఆ సెన్సిటివ్ సైడ్ ఉంటుంది నాకు. దాట్స్ ద రీజన్. నేను ఎంపతి కూడా నాకు ఎక్కువ, లైక్ ఐ కెన్ ఎంపథైజ్ విత్ పీపుల్ అ లాట్, లైక్ అది ఇట్స్ దేర్ ఇన్ మీ. సో ఆ సెన్సిటివ్ నేచర్ కూడా ఎక్కువ. సో ఏదైనా ఉంది అంటే కోపం వచ్చినా బాధ వచ్చినా లైక్ హ్యాపీగా ఉన్నా నాకు ఫస్ట్ కళ్ళలోంచి వాటర్ వస్తాయి, రావాల్సిందే. సో ఐఎమ్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఇవన్నీ చూసినప్పుడు అంత ఓవర్వెల్మింగ్గా అనిపించింది చాలా. ఫస్ట్ నాకు 30 days వరకు కూడా, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, 30 days వరకు కూడా నేను నమ్మలేదు. ఏంటి ఓకే ఒకటి వైరల్ వెళ్తుంది, సెకండ్ వెళ్తుంది, థర్డ్ వెళ్తుంది, 30 videos పెడితే 30 వైరల్. హూ ఎక్స్పెక్ట్? ఐ వాజ్ థింకింగ్ రేపు ఈ రోజు పెట్టేది మేబీ వెళ్ళకపోవచ్చు. సో నేను ఆ థాట్తో నేను ఓకే వెళ్ళింది. ఐ వాజ్ సో హ్యాపీ, వా సూపర్ అని ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ పీపుల్ యాక్చువల్లీ నీడ్ దిస్. అంటే నేను నా మైండ్లో ఉన్న థాట్కి నాకు ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఇట్స్ యాక్చువల్లీ సో క్లియర్లీ ఎవిడెంట్ దట్ పీపుల్ ఆర్ ఇన్ నీడ్, డెస్పరేట్ నీడ్లో ఉన్నారు ఫర్ ఈ కైండ్ ఆఫ్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్కి. సో దాట్ మేడ్ మీ ఇంకా హ్యాపీ. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్, నేను రైట్ పాత్లోనే ఉన్నాను. బికాస్ మై క్వశ్చన్ ఆల్ ద టైమ్, ఐ నో పీపుల్ ఆబ్వియస్లీ థెరపీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్. ఐ న్యూ మై జర్నీ వుడ్ బీ సంథింగ్ హెల్పింగ్ పీపుల్, ఈ దాంట్లోనే ఉంటుందని, కానీ క్లియర్ పాత్ లేదు. సో ఆ పాత్ నాకు చూపిస్తే బాగుందని చాలాసార్లు అనుకునేదాన్ని. సో నౌ ఐ థింక్ ఆ పాత్ కొంచెం క్లియర్ అవుతూ వచ్చింది. యా, యునో యూఆర్ డూయింగ్ గుడ్, ఇది కరెక్టే, నువ్వు వెళ్తున్నది కరెక్ట్ అనేది. ఐ గాట్ దట్ సెన్స్ ఆఫ్ దిస్ థింగ్. బట్ దట్ జాయ్ వాజ్ లైక్ దేర్, ఇట్ వాజ్ దేర్. కానీ ఆఫ్టర్ 1 month 2 months తర్వాత ఏమైందంటే ఐ హ్యాడ్ టు కొంచెం రిలాక్స్ అ లిటిల్ బిట్ అండ్ బికాస్ ఆ ప్రెషర్ కూడా బిల్డప్ అయ్యింది. ఏంటి ఓకే చేసేసాను అయిపోయింది, ఇప్పుడు వాట్ నౌ, ఇప్పుడు ఏంటి, లైక్ ఐ వాంటెడ్ టు షో ఏది ఉన్నా వీ కెన్. అది కాంటెంట్ లాగా చూస్తే ప్రతిసారి కాంటెంట్ తీసుకురావాలి అన్న రేస్లో మళ్ళీ పడవద్దు, రైట్? ఇది చేసేయాలి అది చేసేయాలి అన్నది కాకుండా ఇట్ ఆబ్వియస్లీ వెళ్తుందా వెళ్ళనివ్వాలి, అలా ఉండాలి అన్నది మళ్ళీ స్టార్ట్ అయింది నాకు. 1 month 2 months ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ ఫియర్ వాజ్ దేర్, లైక్ ఏంటి నా వాట్ అన్నది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇదంతా కాదు, అంత రీచ్ వచ్చినా అంత హ్యాపీ ఫీల్ అవ్వకూడదు, అంత తక్కువ వచ్చినా సాడ్ ఫీల్ అవ్వకూడదు. సో ఆ బ్యాలెన్స్ యూ నీడ్ టు నో. సో ఇంటర్నల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ, మోర్ దెన్ హ్యాపీ, ఐ వాజ్ సో గ్రేట్ఫుల్. So when you're grateful for your thoughts, I was so grateful that like idantha jarugutundi, like I got lucky with this. I was so thankful devadki gaani adi evarkaina, like whoever wished well, I was so thankful and grateful for everybody who supported our sense lo matram. So that feeling was there, so that kept me grounded. That's it. So it was like that, but it was good, very good feeling. Nice. So me DMs lo ekko edi ostundi, ఐ మిస్ యువర్ అమ్మమ్మ తాతయ్య. ఇప్పుడు ఇక్కడ స్లో లైఫ్ ఇన్ హైదరాబాద్ అని పెడుతుంటే ప్లీజ్ ఊరు వెళ్ళిపోండి, ఇక్కడ బాగుంది బాగాలేదు అనట్లేదు, కానీ అక్కడ ఇంకా బాగుంది, మీరు మార్నింగ్ లేస్తే మీ వీడియోతోనే మాకు స్టార్ట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి, మీరు ఊరు వెళ్ళిపోండి అంటే నిజంగానే లైక్ నవ్ ఐ ఫీల్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ హియర్ జోన్లోకి వెళ్ళిపోయాను నేను ఆల్రెడీ. సో మేబీ హైదరాబాద్ విల్ బి లైక్ ఎప్పుడు విజిట్ చేయడానికి ఏమన్నా పని ఉంటే వచ్చి చూసుకొని వెళ్ళడానికి, బికాస్ అన్ని కొంచెం కామన్ పాయింట్ ఇది కదా. సో మేబీ దానికేమో, కానీ నా ఎండ్ గోల్ ఈస్ ఫర్ మీ టు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోను, బట్ అటు ఇటు తిరిగితే, బట్ మేబీ సమ్వేర్ విలేజ్. కొంచెం ఐ వాంట్ దట్ లైఫ్ స్టైల్ బికాస్ ఐ అండర్స్టూడ్ ఇల్లు వల్ల కూడా దట్ పీస్ వాజ్ దేర్. చుట్టూ చెట్లు లెగిసినవన్నీ, దట్ మార్నింగ్ రొటీన్ అగైన్. లెగడం 4:30కి లేచేదాన్ని నేను మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో. లెగగానే తులసి లీవ్స్ బాయిల్ చేసి ఏదో చేసి మా అమ్మమ్మ తీసుకొచ్చి ఇచ్చేది, ముగ్గురం కూర్చునే వాళ్ళం, విస్ టు డ్రింక్, వాళ్ళు టీ చేసుకునే వాళ్ళు, నేను ఇది జస్ట్ దిస్ రొటీన్ ఇంతే. ఆ 30 minutes మ్యాక్స్ అంతే కదా.
నా హోల్ డేలో నేను ఏం ఆలోచిస్తాను, నేను ఎంత క్రియేటివ్గా ఉంటున్నాను, నేను ఏంటి అసలు నా మూడ్ ఎలా ఉంటుంది త్రూ అవుట్ ద డే, ఈ 30 minutes విల్ డిసైడ్ ప్రియా. సో దాట్స్ వెన్ ఐ రియలైజ్ లైక్ ఇట్స్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ దిస్ మార్నింగ్ రొటీన్. అండ్ అర్థం కాదు ఒక ఇంటెన్షన్ సెట్ చేయడం ఇదంతా ఎంత ఇంపార్టెంట్ అనేది. దాట్స్ వెన్ ఐ రియలైజ్డ్. సో ఫర్ మీ దట్స్ ఐ వాంట్ టు స్ప్రెడ్ ఇట్ ఫర్ షూర్ దిస్ మార్నింగ్. యా దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ దెమ్ టు నో. యా నైస్. సో ఇప్పుడు మీరు మార్నింగ్ రొటీన్, స్లో లైఫ్, ఆల్ దీస్ ఉంది కదా. సో 4:30 బ్రహ్మముహూర్తంలో లేస్తారు అండ్ ఐ గెసింగ్ 9:30 10 maximum you sleep. Night. Yeah, it depends actually. Sometimes vary అవుతుంది. Sometimes I won't have the energy to wake up అంత early. Then 5:30 6 sometimes 7 also. It's not like that. కానీ most of the time like I said it's not like ఈరోజు చేయలేదు అని అంటే రేపు చేయగలుగుతాం కదా. సో max I try to wake up at 4:30 ఎప్పుడు పడుకున్నా యూజువలీ, అన్లెస్ అని అంటే చాలా టయర్డ్ ఇంకా ఐ కాంట్ డూ దిస్ అన్నప్పుడు తప్ప ఏం చేయకపోవచ్చు కూడా. ఇట్స్ నాట్ దట్ ఐ వేకప్ ఐ డూ దిస్ యోగా చేస్తాను ఇది కాదు, బట్ ఇట్స్ జస్ట్ దట్ ఐ వేకప్ బికాస్ ఆ కామ్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. ఎవ్రీబడి విల్ బి స్లీపింగ్, జస్ట్ నేచర్ అండ్ అప్పుడప్పుడే బర్డ్స్, దిస్ ఆ కామ్ ఫీలింగ్ వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తే you'll crave for it. You need it మీ డే బెటర్గా ఉండడానికి. సో వాట్ ఐ స్టార్ట్ డూయింగ్ వాజ్ లైక్ టైర్డ్గా ఉన్న లెగిసి ఆ పీరియడ్ నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. జస్ట్ 4:30 to ఆ సన్ రైజ్ వచ్చే దెన్ 6 or 7 దెన్ ఇఫ్ ఐమ్ స్టిల్ ఫీలింగ్ టైర్డ్ ఐ విల్ గో బ్యాక్ టు స్లీప్. కానీ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అలా అట్లీస్ట్ చిన్న చిన్న చేంజెస్ మొత్తానికి కాకుండా దాట్ ఐ స్టార్టెడ్ డూయింగ్. సో ఐ థింక్ దట్స్ ఆ బ్యాలెన్స్ ఫైండ్ చేద్దాం అనుకుని. that was my question. అంటే మనం you are a city girl, you were a city girl, you still are. I am. ఇక్కడ లేట్ నైట్స్ మేల్కోవడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం, ఆల్ దాట్, లేట్ గా లేవడం అలవాటు. అక్కడికి వెళ్ళాక సడన్ గా యూ స్టార్టెడ్ స్లీపింగ్ ఎర్లీ, వేకింగ్ అప్ ఎర్లీ. సో ఆ స్విచ్ అండ్ యు నో దట్ డిస్కనెక్ట్, ఫ్రెండ్స్ సడన్లీ when they are available you are sleeping. So they are like ఇంకా పట్టించుకోవట్లేదు నన్ను, బిజీ అయిపోయావు. సో హౌ డిడ్ దట్? ఆనెస్ట్లీ మై ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఆ విషయంలో. ఐ హ్యావ్ టు సే దే ఆర్ మోర్ లైక్ యూనో వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు. నేను ఇదివరకు లక్కవరం వెళ్ళినా మాకు ఆ స్పేస్ కొంచెం అలవాటు. లైక్ ఎలా అంటే ఓకే ఏది ఉన్నా షీఈస్ దేర్, అది ఉంటుంది మన కోసం, అది ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇట్స్ జస్ట్ దట్ తన టైమింగ్ చేంజ్ అయింది. సో మార్నింగ్స్ ఉంటుంది మాట్లాడడానికి. లైక్ అండ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ఫుల్ ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఎవరిది లేదు 95 చేయట్లేదు. నాకున్న లైక్ తక్కువ కొంచెం చిన్న సర్కిల్, నా స్కూల్ ఫ్రెండ్స్ 3 మిగతా హాస్ని అఖిల లైక్ నలుగురు, మేము ఒక గ్రూప్ ఉంటుంది 4-5 ఫ్రెండ్స్. సో వి వర్ లైక్ దట్, మా ఈ ఫ్రెండ్స్ గ్రూప్ అంతే. సో వాళ్ళకి నేను తెలుసు ఇన్ అండ్ అవుట్, ఇంతే కొన్ని రోజులు షెల్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళకి అది కూడా తెలుసు. నేనంటే సరే కొంచెం స్పేస్ ఇవ్వాలి, కొంచెం టైం ఇవ్వాలి. ఎప్పుడు ఒఫెండ్ అయిపోయి టైం ఇవ్వదు, మాతో మాట్లాడదు, టచ్ వుడ్ ఆ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే ఎప్పుడు చేయరు. సో అది కూడా ఇట్స్ గ్రేట్. అండ్ పిల్లర్స్ లాగా దే వర్ ఆల్వేస్ లైక్ వెరీ సపోర్టివ్ లైక్ ఈ విషయంలో. బట్ lucky to have such friends who understand and not complain, compare. Never complained. ఇప్పుడు ఇది ఏంటి నువ్వు ఇవ్వవా, టైం ఇవ్వవా, ఇది చేయవా, అది చేయవా అన్నది నో. ఇట్స్ లైక్ you're growing up, you're getting busy obviously. Adulting అంటేనే ఇట్స్ లైక్ అంత టైం ఇవ్వదు. బట్ వాళ్ళు కూడా they're very flexible. వాళ్ళ టైమింగ్స్ ఇప్పుడు నేను జాబ్ ఇది అన్నట్టు లైక్ ఉన్నారు, లైక్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ they're still flexible. ఒక కాల్ చేసిందంటే ఓకే సంథింగ్ ఇంపార్టెంట్, we have to give her some time. వాళ్ళు చేసినా నేను అంతే, చూసుకోకపోయినా వెంటనే I'll get back to them. సో we have that understanding. ఓకే ఎప్పుడు ఇగ్నోర్ చేసేసో గోస్టింగ్ చేసేసుకొని ఇట్ వాస్ నాట్ దేర్. సో that understanding friends and support you. True. Nice that you built it. So ikkada I think citylo if you coming back to that question, citylo matram it's hard. It's hard to నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా ఇప్పుడు అంతా అలవాటు అయిపోయి నాకు ఇప్పుడు ఇక్కడ నేను ఐఎమ్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ ఇట్. బట్ ముందు కూడా ఇక్కడ ఉన్న నేను చేసేదాన్ని ప్రియా. ఇట్స్ నాట్ ఇక్కడ పార్టీస్ కానీ ఇది అది అంతా ఆ ఫేస్ అంతా ఒక 3 years బ్యాక్ ఎండ్ అయిపోయింది. ఒక 2-3 years బ్యాక్. తర్వాత there was one incident like rock bottom, you touch it and you will know. I'm so grateful for that also, that happened. So అప్పుడు
అర్థమైపోతుంది, సెట్ అయిపోతారు ఆటోమేటిక్గా. మీకంటూ ఒక క్లారిటీ, ఒక విజన్ తెలియకుండానే వచ్చేస్తాయి. సో దట్స్ వాట్ హ్యాపెన్. సో నేను 2 years నుంచి చేస్తున్నాను దిస్ బ్రహ్మముహూర్త 4కి లెగడం ఇదంతా. నాట్ ఫ్రమ్ లక్కవరం, ఇక్కడ కూడా చేసేదాన్ని. కానీ ఏంటంటే ఇది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. యునో మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఇవి ఇక్కడ ఉంటే మాత్రం. యా, నిద్ర మెయిన్ స్లీపే. నైట్ ఫాస్ట్గా పడుకోలేము ఇక్కడ ఉంటే. అది మాత్రం అసలు ఇక్కడ డే వోంట్ ఎండ్ ఎట్ 9:30. ఎగ్జాక్ట్లీ అక్కడ అందరూ పడుకుంటారు, నీకు ఇంక వేరేది ఏం ఉండదు చేయడానికి. సో నువ్వు పడుకోవాల్సిందే. సో 8కి పడుకుని పోతాను నేను లక్కవరంలో ఉంటే. ఇక్కడ ఉంటే 8కి స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అందరూ పడుకుని లేచి 7కి లేగిసి డిన్నర్ చేసుకుని అంతా 10 టైం చూస్తే 10 11 ఎప్పుడైపోతుందో తెలియదు, మళ్ళీ మార్నింగ్ లేగాలి. సో ఇట్స్ లైక్ దాట్. బట్ కొంచెం యూ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఈ విషయంలో కూడా. దీస్ డేస్ ఐఎమ్ యాక్టివ్లీ ట్రైయింగ్. all you can do is actively try. అంతే, be conscious, just being ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు నీ ఫ్రెండ్ పార్టీ ఉంది, you want to go, okay go, but next day you should be able to start it again. కానీ ఒక రోజు గ్యాప్ వచ్చిందని మనం వారం రోజులు గ్యాప్ తీసుకుంటాము. సో ఈ చిన్న చిన్న థింగ్స్ ఒక్కటి తప్ప, బట్ యూ కెన్ డూ ఇట్, ఎనీబడి కెన్ డూ ఇట్. ఇట్స్ నైస్. సో ఇందాక మీ అమ్మమ్మ తాతయ్య గురించి చెప్పారు కదా, హౌ దే ఫెల్ట్ అబౌట్ యువర్ ఫేమ్ దీస్ డేస్, సడన్ గా అందరూ వచ్చి. సో హౌ అబౌట్ యువర్ పేరెంట్స్? మీ పేరెంట్స్ ఏమంటారు? దే సో ప్రౌడ్, దే సో హ్యాపీ. ఎక్కువ అగైన్ ఈ మా అమ్మమ్మ తాతయ్య విషయంలో ఈ రికార్డింగ్ నాకు ఇది లేదు, కానీ ఇఫ్ యూ సీ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తే యూ విల్ సీ మై మామ్ షైజ్ అవే. మామూలుగా కాదు, ఇంకా నన్ను పెట్టావంటే మామూలు చూస్తుంది కదా, నాకు వార్నింగ్ రోజు. పెట్టావంటే నేను ఎక్కడైనా చిన్నది కనిపించానంటే నీ పని చెప్తాను లాగా ఇదన్నమాట. సో బట్ దే ఆర్ వెరీ లైక్ దిస్. కానీ ఇనీషియలీ మా పేరెంట్స్ విషయం, మై ఫాదర్ వాజ్ లైక్ అంత పెడుతుందా పెట్టలేదు ఇవన్నీ ఆయన అంత చూసేవారు కూడా కాదు. లైక్ హీ వాజ్ లైక్ ఓకే యూఆర్ బీయింగ్ హ్యాపీ. నేను ఎగ్జామ్స్లో మార్కులు నాకు రావట్లేదు అని అంటే కూడా ఓకే, ఫెయిల్ అయిపోయినా ఏముందిలే తర్వాత చూసుకో ఈ టైప్లో. మా ఫాదర్ వాజ్ లైక్ సర్లే ఏముంది ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఏంటి, ఇదేమన్నా ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అలాగా ఆయన. హీ వాజ్ లైక్ దాట్. మై మామ్ వాజ్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. సో ఇప్పుడు ఇదంతా చూసి దే ఆర్ ప్రౌడ్, దే ఆర్ రియలీ ప్రౌడ్. నౌ దే ఆర్ లైక్ నేను ఏం చెప్పను బేసిక్గా. ఇట్స్ లైక్ ఇంత హ్యాపీగా ఉన్నా అంత హ్యాపీగా ఉన్నా అంత ఎక్స్ప్రెస్ చేయలేం కదా కొంచెం పేరెంట్స్. మనకు అది ఏంటో చిన్నప్పటి నుంచి దట్ ఆ కండిషన్. ఎగ్జాక్ట్లీ, చేస్తే కూడా సిగ్గుపడతారు పేరెంట్స్. నేను సిగ్గుపడి సర్లే ఇంకా అది ఉండదు. కానీ బట్ రిలేటివ్స్ వీళ్ళు ఎవరైనా కాల్ చేసినా, తెలిసిన వాళ్ళు కాల్ చేసినా, like then they started, my mom especially, they started, because initially she was so scared in this process of protecting me. Like you know, I felt so ఏంటి లైక్ ఇప్పుడు ఇది పెట్టడానికి కూడా నేను ఇప్పుడు 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. నేను యూరోప్లో ఉన్నప్పుడు ఇదంతా లైక్ వేరింగ్ లైక్ స్కర్ట్స్ కానీ ఇదంతా ఇట్ వాజ్ లైక్ అక్కడ ఏముంది లైక్ అంత ఇది జడ్జ్మెంట్ అదంతా కొంచెం తక్కువ కదా. సో ఐ వాజ్ లైక్ ఓపెన్ అవన్నీ పోసి ఇప్పటికీ ఆయన ఏం డిలీట్ కూడా చేయలేదు. ఇదే లైక్ దాట్. సో అవి పెట్టినప్పుడు కూడా లైక్ పానిక్ అయ్యేవారు. లైక్ ఓకే ఏంటి మళ్ళీ సొసైటీలో ఎలా ఇది చేస్తారు ఏంటి అనేది. ఒక పాయింట్లో వాంటెడ్ టు డిలీట్ ఇన్స్టాగ్రామ్. ఏంటి ప్రతిదానికి పెట్టిన ప్రతిదానికి ఇంట్లోంచి ఏదో ఒకటి అనండి వాట్ ఈస్ దిస్ లాగా. బట్ దెన్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ డూయింగ్ నో రాంగ్, లైక్ ఏం అందులో తప్పేం లేదు. ఆర్ ఇప్పుడు నేను తీసేసాను అంటే దట్ మీన్స్ నేను అది తప్పు ఒప్పుకుంటున్నట్టు. సో then I started doing this. Now it's like you're past that point. Yeah, I'm like no even I'm making them also like me. ఎవరు ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేసినా ఏం పెట్టినా ఎలా ఉన్నా ఇప్పుడు కూడా నాకు వస్తాయి. నేను స్లీవ్లెస్ వేసుకున్నా దే విల్ బి కమెంట్స్ లైక్ why you wearing like I will be getting such things ఊర్లో. అవును ఎందుకు. బట్ you know if you see దానికి రిప్లైస్ they were rooting for me, other people like they were like నేను చెప్దాం అనుకునే లోపే ఒక 4-5 వాళ్ళు పెట్టేస్తారు who are you, మీకు ఎందుకండి ఆవిడ ఏం చేస్తే మీకు ఏంటి అన్నది. that was cute. yeah audience army supporting, exactly they were like defending. నేనేం చెప్పక్కర్లేదు. like నేను పిన్ కావాలని ఒక రోజు ఒక కమెంట్ పిన్ చేసుకున్నాను. పిన్ చేశాను, దాని లేటర్ రెస్పాండ్ అవుతాం బికాస్ పీపుల్ నీడ్ టు నో. దాని గురించి నేనే చెప్దాం అనుకుని పిన్ చేశాను. చేసి 1 hourలో చేద్దామని మళ్ళీ వచ్చి చూసేసరికి దానికి ఆల్రెడీ కమెంట్స్ వచ్చేసి అది లైక్ ఓకే యూనో పీపుల్ ఆర్ దేర్ లైక్ అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పీపుల్ని పట్టించుకోకూడదు. సో అప్పటి నుంచి నేను అసలు వదిలేసాను దానికి రెస్పాండ్ అవ్వడం కానీ దాని ఏం లేదు. ఇట్స్ లైక్ ఓకే దట్స్ యువర్ ఒపీనియన్. నేనేం పర్సెప్షన్స్ మారుతాయి. వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళు చూస్తారు. ఐ కాంట్ జడ్జ్ దెమ్ ఆల్సో.
సో వన్ థింగ్ నేను ఇదంతా చేసి నేర్చుకున్నది ఏంటంటే, ఎవరన్నా ఐ కిల్డ్ సమ్వన్ అన్నా ఓకే వాట్ కుడ్ బి ద రీజన్ అని ఆలోచించడం తప్ప ఇట్స్ నాట్ లైక్ ఏదో చేసేసారు. నో, ఇట్స్ ఓకే. అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ యూ నీడ్ ఇట్. నా కెరియర్లో అది ఉండాలి. లేదు అని అంటే నేను సర్వైవ్ అవ్వడం కష్టం. ఇఫ్ యూ కీప్ టేకింగ్ థింగ్స్ పర్సనలీ, నో ఇట్స్ లైక్ వాళ్ళకేదో రీజన్ ఉంటుంది. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ట్రామాస్. లైక్ చిన్న చిన్న థింగ్స్కి ట్రిగర్ అవుతున్నారు, ఇప్పుడు కమెంట్స్ చేస్తున్నారు అంటే కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. దే ఆర్ లుకింగ్ ఫర్ దట్ వ్యాలిడేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. అంతే, వాళ్ళు ఒకటి గోత్ర అవుతున్న పీపులే. మీకు ఎప్పుడు ఆ అర్జ్ రాలేదా, లైక్ లెట్ మీ టాక్ టు దెమ్, లెట్ మీ అండర్స్టాండ్ ఏమైంది, దట్ థెరపిస్ట్ సైడ్ ఇన్ యూ, అది ఎప్పుడు రాలేదా? అంటే ఎవరు నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళ మీద? నెగిటివ్ నో, నాట్ రియలీ. నాకు అర్థం చేసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఉన్న నెగిటివ్ థింగ్స్ చాలు నాకు లైఫ్లో. లైక్ ఐ హ్యావ్ ప్లెంటీ ఇఫ్ ఐ హ్యావ్ టు ఫోకస్. చాలా ఉన్నాయి, ఒకటి కాదు. యూ హ్యావ్ నో ఐడియా, లైక్ ప్లెంటీ ఆఫ్ నెగిటివ్ థింగ్స్. బట్ ఇట్స్ జస్ట్ దట్ అది చూపించకూడదు అంతే. ఇంకా లైక్ యునో మీరు చూడకూడదని కాదు, చూడాలి, నెగిటివ్ థింగ్స్ని చూడాలి, అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు లెట్ దెమ్ గో అండ్ దెన్ గో బ్యాక్ టు ద పాజిటివ్. దానిలో కూడా పాజిటివ్ సైడ్ చూసుకుంటే తప్ప యూ కెనాట్ ఇట్స్ జస్ట్ అది కూడా సెల్ఫిష్గానే నేను చెప్తున్నాను. మీ హ్యాపీనెస్ కోసమే. యూ డోంట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ అంతే. నో పాయింట్ ఇన్ గివింగ్ ఇంపార్టెన్స్ టు things that hurt you or like that's what I learned in this 3 years journey lo. Adi touch ayyakane 2023 like almost inka నేను end ఇంకా ఇది కాదు లైఫ్ అంటే, ఇంకా నేను ఏం చేయలేను, ఇంకా ఇట్స్ గాన్, మై హోల్ వరల్డ్ కొలాప్స్డ్ ఒక పాయింట్లో. నేను చేసే ధైర్యం కూడా లేదు, ఏమైనా ఒక స్టెప్ తీసుకునే ఇది కూడా లేదు, మెంటల్గా కూడా ఐ వాజ్ నాట్ స్టేబుల్ ఒక పాయింట్లో. అంత రాక్ బాటమ్ అయిపోయింది. And then Kashi happened. Kedarnath happened. Traveling happened. Kashmir happened. Slow life happened. And now I'm so grateful that happened. 2023 ki now I'm grateful because 2024 was so good because of the 2023 experiences. Yeah. Nice. So negative aspects of course untai, you let it go, but then there's so many positives. Challaga ipoyindi. It's okay, I like ela em gaadu parledu. Yeah. But there's so many people that are trying to do slow life, that keep tagging you. వాళ్ళు విలేజ్ కి వెళ్ళి లేకపోతే సిటీలోనే ఐదో స్లో బాండింగ్ చేసి చాలా చూసాను. ఒకటి కాదు, రెండు కాదు, చాలా. అండ్ ఐఎమ్ హ్యాపీ. చాలా మంది అనుకుంటారు దట్ ఏంటి వీళ్ళు సేమ్ పెడుతున్నారు, ఇది చేస్తున్నారు, కానీ నో, అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు. యునో వాళ్ళు కంటెంట్ కోసమే చేయనివ్వండి, అది ఏదైనా, ఇట్ డజంట్ మ్యాటర్. ఐ వాజ్ సో హ్యాపీ దట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్, దే ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ ఇట్ అవుట్. యూనో ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఓకే నేను చేయడం చూసారు, దే గోట్ ఇన్స్పైర్డ్ అంతే. దే వాంటెడ్ టు గివ్ ఇట్ అ ట్రై అండ్ ఇఫ్ ఇట్స్ హెల్పింగ్ దెమ్ ఇన్ ఎనీ పాసిబుల్ వే. అందుకే నేను రీపోస్ట్ కూడా చేస్తాను అవన్నీ. నేను ఏమైనా చూస్తున్నాను లైక్ ఆ టైంలో చూసాను అని అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నేను రీపోస్ట్ కూడా చేస్తాను, స్టోరీస్లో పెడతాను. సో దట్ మీన్స్ ఐ రియలీ వాంట్ దెమ్ టు గ్రో. ఇఫ్ దాట్స్ వాట్ దే ఆర్ విల్లింగ్ టు డూ, జస్ట్ డూ ఇట్. బికాస్ ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నాట్ క్రియేటివ్ సైడ్, క్రియేటివ్ వరల్డ్లో అని కాదు, లేకపోతే ఈ క్రియేటర్స్ ఇది అని కాదు, సోషల్ మీడియా అని కాదు, ఎనీవేర్ యాజ్ హ్యూమన్స్ యూ హ్యావ్ టు అప్లిఫ్ట్ పీపుల్. మీరు ఒకళ్ళు గ్రో అవుతున్నారు అని అంటే యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ గ్రో. అప్పుడు వాళ్ళు కూడా దే విల్ హెల్ప్ యూ గ్రో లేటర్ ఆన్. దాట్స్ హౌ హ్యూమన్స్ షుడ్ వర్క్ అండ్ ఫంక్షన్. నేను పై గ్రో అవుతున్నాను అని అంటే లేదు నేనే అవ్వాలని కాలు పట్టుకుని లాగేస్తే ఇట్స్ లైక్ దట్స్ నాట్, అది ఎప్పటికైనా it's not going to help you in any way. So you let people grow. You have to feel so happy for them that they're growing. And you're the reason. Yeah, somehow. You're okay. Pon let it be main reason or anybody. Okay, upon inspiration reason ankundam. They're growing. You should be happy. If you're not happy, you have to look inside. Something is wrong. You know, and you have to see a competition veru malli. Competition untundi, you have to win this that adi veru. You know, appudu kuda వాళ్ళు బ్యాడ్ అయిపోవాలని మాత్రం అనుకోకూడదు. మీరు విన్ అవ్వాలని అనుకోవడంలో తప్పలేదు, కానీ లైక్ బ్యాడ్ మౌతింగ్ అదర్ పీపుల్, లైక్ డ్రాగింగ్ దెమ్ డౌన్, ఆ మైండ్ సెట్తో ఉంటే నాట్ టుడే యూ విల్ బీ ఫైన్, యూఆర్ గోయింగ్ టు ఎర్న్, యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ విల్ హిట్ యూ హార్డ్. It will hit you. I believe in karma. I do too. I strong believer. Not karma, but కర్మానే అనుకోవాలి. మోర్ లైక్ ది యూనివర్స్ విల్ టేక్ కేర్. ఎవరికి
ఏది జరగాలో చెడు చేసినా ఏది ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో అది జరుగుతుంది. సో లెట్ ఇట్ గో. లైక్ ఇప్పుడు ఎందుకంటే మీ రియాక్షన్ ఏమి ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీ రియాక్షన్ బట్టి మీ కర్మ మారిపోతుంది. మనకి ఎందుకు ఇప్పుడు అదంతా లైక్ యా సో డోంట్ చేంజ్ యువర్ కర్మ, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్. సో దాట్స్ ద ఐఎమ్ ఆ ప్లేస్కి రావాల్సి వచ్చింది. ఇంకా గుడ్ థింగ్. దో మీరు స్టార్ట్ చేసినప్పుడు యువర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, కాంటెంట్ క్రియేటర్, బట్ ఇట్ హ్యాపెండ్ అండ్ యు ఆర్ అ కాంటెంట్ క్రియేటర్, యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇప్పుడు మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి. అవును. బికాస్ అఫ్ కోర్స్ మేబీ మీ ఆడియన్స్ అలైన్ అవ్వచ్చు, వాళ్ళకి రీచ్ కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి. సో డస్ ఇట్ బాదర్ యూ ఆర్ మీరు ఆలోచిస్తారా 3 times? అంటే డూ యూ థింక్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్? నేను ఇఫ్ యూ సీ మంత్కి 2 చేస్తానేమో, 3 చేస్తా మ్యాక్సిమం 3. ఐ థింక్ నేను ఇప్పుడు చేసిన హైయెస్ట్ ఇస్ 3 ఓన్లీ ఇన్ అ మంత్ ఆర్ 2. ఎందుకు అని అంటే ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పేజ్ ఇస్ నాట్ టు ఓన్లీ ప్రమోట్ అండ్ ఎర్న్ ఫ్రమ్ దట్ ప్రొఫైల్. I don't mind promoting. Of course, that's a different source of income. It's good. I'm doing it, I'm getting it. That's akkada it's good that way. కానీ ఏంటంటే the more you especially betting apps. I know. No, never. I have my own experiences with my own అంటే నేను చూసాను చుట్టుపక్కల with this betting apps and how ఏ extent కి families ruin అయిపోతాయి ఇది అన్నది. So I'm very much against this one thing and also certain things like and నా పేజ్ కి రీజన్ కొంచెం సింక్ అయ్యేలాగా, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ కూడా కొంచెం ఉండేలాగా ఉన్న థింగ్స్ ఐ డోంట్ మైండ్ ప్రమోటింగ్. బట్ అందులో కూడా హ్యావ్ టు ఫిల్టర్ దెమ్ డౌన్ టు 2 to 3 in a month, not more than that. So అది ఒక్కటి ఐఎమ్ జస్ట్ కొంచెం being more mindful, very conscious decision for sure. లేదు అని అంటే ఐ యూస్ టు గెట్ లైక్ 20-30 mails in a day from brands వచ్చిన టైమ్స్ కూడా ఉంటాయి, లైక్ బట్ యూ కాంట్ యాక్సెప్ట్ ఆల్ ఆఫ్ దెమ్. హార్డ్లీ 2 or 3 which can letting all those brands not exactly, because again end of the day వేసినప్పుడు మాత్రం గుర్తు తెచ్చుకోవాలి దట్ నీ పర్పస్ ఏంటి, దేనికి ఇప్పుడు ఓకే ఇది చేస్తావు, యూఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో అండ్ ఆల్సో దిస్ థింగ్ ఈజ్ కొంచెం ఇట్స్ వెరీ మ్యానిపులేటివ్ అండ్ ట్రిక్కీ. తెలియకుండా మనం మ్యానిపులేట్ అయిపోతాం వీటన్నిటిలో పడి. ఈజీ మనీ, లైక్ ఓకే కష్టమే, కాంటెంట్ క్రియేషన్ కష్టం, బికాస్ వ్యూస్ మీద డిపెండ్ అయ్యే హౌ మచ్ యూఆర్ గెటింగ్ పెయిడ్ అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు డిపెండ్. కొన్ని ఇయర్స్ కష్టపడాలి. సో ఐ వాజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైక్ వాట్ 8 to 10 years. నేను అక్కడ ఉన్నప్పుడు, నేను 17 ఉన్నప్పుడు, 18 ఉన్నప్పుడు, ఫర్ హర్షవర్ధన్ రాణి ఐ క్రియేటెడ్, ఐ మేడ్ మై అకౌంట్ పబ్లిక్. నిజంగా దట్స్ ఇట్. ఎప్పుడు అంటే తను ఊర్వశి అన్న సాంగ్కి స్నోలో డాన్స్ చేసి తను ఒక వీడియో పోస్ట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఆయన. సో దానికి రీక్రియేట్ చేస్తూ అక్కడ మాకు స్నో పడితే నేను నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, మేము దానికి చేసి రీక్రియేట్ చేసి హర్షవర్ధన్ రాణిని ట్యాగ్ చేయడం కోసం పబ్లిక్ చేసి దట్స్ ఇట్, అంతే. మళ్ళీ తర్వాత దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అది అలా స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్. సో అప్పటి నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం, యూరోప్ మొత్తం ట్రావెల్ చేసాం మేము స్టడీస్ టైంలో. సో అన్ని పోస్ట్ చేయడము ఇదంతా, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. బట్ నైస్ ఇంట్రెస్టింగ్ బ్రాండ్స్ అంటే బాధేసిన ఇట్స్ లైక్ యూ కాంట్ గెట్ ఆల్ ఆఫ్ ఇట్. ఆ మ్యానిపులేషన్లో పడకూడదు అనేది ఈజ్ ద హోల్ కాన్సెప్ట్. సో డూ యూ ఈవెన్ ట్రాక్ మెట్రిక్స్, లేకపోతే జస్ట్ కాంటెంట్ పెట్టాను, దిస్ మేడ్ మీ హ్యాపీ, ఇన్ని లైక్స్ అసలు అవేమైనా చూస్తారా? ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని కామెంట్స్ వచ్చాయి, ఈ వీడియో బాగా వెళ్తా అనుకుంది వెళ్ళలేదు. ఐ ఓన్లీ చెక్ పీపుల్ దేనికి కనెక్ట్ అవుతున్నారు, వాట్ కైండ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఏ రకంగా పర్సీవ్ చేస్తున్నారు దాంట్లో నేను కొంచెం క్యూరియస్ ఉంటాను ఫర్ షూర్. నాట్ లైక్స్ ఆర్ ఎనీథింగ్, బట్ ఇది గ్రాఫ్ కొన్ని వీడియోస్ అసలు దేనికి వెళ్ళాయి కూడా నాకు తెలియనివి కొన్ని ఉన్నాయి. కొన్ని లైక్ ద కపుల్ ఆఫ్ వీడియోస్ ఐ లిటరలీ డోంట్ నో వై దే వెంట్ వైరల్ రియలీ. అప్పుడు దెన్ నేను చూస్తాను ఏంటి నేను ఏం చేశాను, ఏం డిఫరెంట్గా చేశాను, ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు. బికాస్ నేను చేసిన ఇంటెన్షన్ మాత్రం వేరు, అది వైరల్ అయిన రీజన్స్ మాత్రం వేరు. సో అవి చూస్తాను ఫర్ షూర్.
చూసినప్పుడు దెన్ నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటి, ఏం పెట్టడానికి బెటర్గా ఏది చేయొచ్చు, దాని గురించి ఐ విల్ సీ. బట్ ఈ కొన్ని డేస్ నుంచి అయితే ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఈ కంపల్షన్లో లేను దట్ ఇప్పుడు ఎవ్రీడే పెట్టేయాలి. ఐ డన్ దట్ ఫర్ 3 months. నౌ ఒక పాయింట్కి వచ్చింది నా మైండ్ సెట్ కూడా దట్ ఓకే డూ పోస్టింగ్ వన్ రీల్ ఎవ్రీ డే ఇస్ నాట్ అ జోక్. యూనో ఆ డేకి కంటెంట్ కావాలి, మళ్ళీ దానికోసం టెన్షన్ పడి ఇది చేసి అది వర్కౌట్ అవ్వదు. సో నేనే బర్న్అవుట్ అయిపోయానంటే దీనిలోంచి, లైక్ ఐ సెడ్ ఐ లూజ్ ఇంట్రెస్ట్ లైక్ దిస్ వెరీ క్విక్లీ. సో నేను అందులోనే బర్న్అవుట్కి వెళ్ళిపోయో, ఇది దట్ వాజ్ నెవర్ మై థింగ్, నేను చేయలేను. సో అందుకు బర్న్అవుట్కి మాత్రం వెళ్ళకూడదు. కాంటెంట్ క్రియేషన్ షుడ్ బి లైక్ ఓకే న్యాచురల్, ఆర్గానిక్ జరుగుతుంది. మొన్న వెళ్ళాను నిన్న దట్ జినాస్ స్కూల్ దానికి వెళ్ళాను. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఐ వాంటెడ్ టు డాక్యుమెంట్ ఇట్ బేసిక్లీ. దట్స్ వాట్ ఐ డిడ్. ఐ పోస్టెడ్. సో ఇట్ షుడ్ బి మోర్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఫ్రమ్ నౌ. Wherever I'm going now, in a couple of days I'll be going to Arunachalam with my family. So I'll be more than happy to shoot like and show అక్కడ ఉన్న things. సో అలా అంతే తప్ప దాని వెనకాల వెళ్ళి నేను ఇది చేయాలన్న దాంట్లో ఉండకూడదు. ఇస్ నాట్ ఫర్ వ్యూస్ ఆర్ ఎనీథింగ్ దట్ ఐ కెనాట్ డూ అని నాకు అర్థమైంది. యా, అగైన్ బికాస్ దిస్ విల్ బికమ్ అ rat race for me. And yeah, nice. That's so it. Out of all the, again, out of subject, all the places you travel to, yeah, what is your favorite other than spiritual? There is nothing. నిజంగా ఆల్వేస్ లక్కవరం. ఇప్పుడు కదా నుంచి ఎప్పుడు అదే చెప్పేదాన్ని. బట్ ట్రావెల్ లైక్ యూరోప్, యూ ట్రావెల్ త్రూ యూరోప్ పూజ. యూరోప్ ఈజ్ మై సెకండ్ హోమ్. యూరోప్ అంటే అది ఎలా చెప్పాలి, ఫేవరెట్ అంటే వెల్నెస్ ఐ వుడ్ సే. బికాస్ నేను 5 years ఉన్నది దిస్ ఇస్ ప్లేస్ వెల్నెస్, లిథువేనియా, పోలాండ్కి దగ్గరలో. ఇట్స్ లైక్ నేను దేని గురించి ఎక్కువ ఏడ్చాను ఈ లాస్ట్ యూరోప్ నుంచి వచ్చేసిన తర్వాత ఇన్ని ఇయర్స్లో అని అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఆ ప్లేస్ని మిస్ అయ్యి. ఈ మంత్స్ స్పెషలీ నవంబర్ అండ్ డిసెంబర్ వస్తే నేను గోత్రు అయినంత ఫోమో, అది నా ఎనిమికి కూడా నేను విష్ చేయను. అలాంటి ఫోమో అంత హిట్ అవుతుంది. నా ఇన్స్టా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫీడ్ మొత్తం స్నో క్రిస్మస్ మార్కెట్స్, అక్కడ హాట్ చాక్లెట్స్ ఇవన్నీ దొరికేవి, ఆ స్టాల్స్ ఇవే వస్తాయి. ఆ వెల్నెసే వస్తుంది సగం, నేనున్న ఆ ప్లేసే వస్తుంది. అవన్నీ చూసి నేను ఇప్పుడు షెంగెన్ వీసా గురించి మాట్లాడాను. ఇందుకే ఫస్ట్ నేను వెళ్ళాల్సిందే. నేను ఫస్ట్ వెళ్ళి ఒక 1 month, యునో ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి అబౌట్ దాట్. ఐ విల్ గో అండ్ ఐ వాంట్ టు షో హౌ మై లైఫ్ వాజ్ దేర్. నా కాలేజ్, నేను వర్క్ చేసిన ఉంటాయి కదా, పార్ట్ టైం చేసేదాన్ని. ఐ యూస్ టు వర్క్ కాఫీ మేకింగ్ దగ్గర, మై పార్ట్ టైం వాజ్ దేర్. సో ఐ వాంటెడ్ టు షో దోస్ ప్లేసెస్ ఆల్సో. సో మొత్తం దాని గురించి పెడదాము ఒక 1 month అలా ట్రావెల్ చేసి. సో అది కూడా ఉంది. బట్ ప్లాన్స్ లో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్కి. అయ్యా కొంచెం మేబీ నెక్స్ట్ ఇయర్ కొంచెం ట్రావెల్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా వేరే ప్లేసెస్లో హౌ ఇస్ ఇట్, వాళ్ళ అప్రోచ్ ఆఫ్ టువర్డ్స్. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళకి స్లో లివింగ్ అని తెలియదు, కానీ వాళ్ళు అందులో ఉన్నారు. సో నా వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయి అలాగా, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు జపాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ కైండ్ విల్ బి డిఫరెంట్. యా, లైక్ దే హ్యావ్ డిఫరెంట్ థింగ్. అండ్ యూరోప్లో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. వర్క్ రిలేటెడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ అంతా. సో ఇవన్నీ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ కదా. ఏది ఎవరు ఎక్కడి నుంచి దేనికి ఇన్స్పైర్ అవుతారో మనకు తెలియదు. సో అది చూపిస్తే బాగుంటుందని ఐఎమ్ ఫీలింగ్. ఐ డోంట్ నో, లెట్స్ సీ. ఎమిలీ ఇన్ పారిస్ లాగా పూజ ఇన్ వెల్నెస్, పూజ ఇన్ వెల్నెస్. ఐ డోంట్ మైండ్ వెల్నెస్, బట్ యా అంతగా ఇట్స్ అ వెరీ స్మాల్, చాలా చిన్న కంట్రీ అది, వెరీ స్మాల్. మొత్తం స్టేట్ అంతా సైకిల్ మీద 1 dayలో యూ కెన్ కవర్. ఇట్స్ వెరీ టైనీ, ఇట్స్ వెరీ కోజీ. అందుకే ఇట్స్ మై ఫేవరెట్. అండ్ స్లో లివింగ్ అన్న థాట్ ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, I think subconsciously that was also there in my mind, because lifestyle there was very pleasant. Manchi countryside, cute ga, like it was. Yeah. So wellness I would say. India lo an adigite Kashi. స్పిరిచువల్ కాకుండా కాశీ, ఇంకా ఏమో నాకు అసలు నిజంగా అలా అడిగితే గుర్తు కేదార్నాథ్, రిషికేష్, ఉత్తరాఖండ్ ఇష్టం నాకు. ఉత్తరాఖండ్ నాకు చాలా ఇష్టం. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ బీచ్, సారీ నాట్ బీచ్, మౌంటైన్ హిల్ స్టేషన్స్. ఉత్తరాఖండ్ మౌంటైన్స్ మొత్తం యా, ఉత్తరాఖండ్ మొత్తం మౌంటైన్స్ అంత ఇష్టం కూడా. యా, దీని నుంచి కూడా వచ్చింది. ఐ బీన్ టు లడాక్ టూ, బట్ ఐ లైక్ ఉత్తరాఖండ్ మోర్. లైక్ యా, ఉత్తరాఖండ్ ఏ ప్లేస్ నన్ను ఎక్కడ వదిలేసిన ఉత్తరాఖండ్లో
ఐ డోంట్ మైండ్. ఐ కెన్ జస్ట్ ఫైండ్ మై వే. ఐ బీన్ దేర్ లైక్ అన్ని తిరిగాను కదా. సో ఐ రియలీ లైక్ దట్ ప్లేస్ ఉత్తరాఖండ్. Nice. Interesting. Yeah. Before we close, even audience, do you want to say something? I'm honestly Please too watch and subscribe. No, that also don't want to say. If they like it, they will. So, అటు చూసి చెప్పడానికి కూడా I'm really shy. So nothing for now. It's just that I want them to stay happy and prioritize their mental health, and also their passion and a connection with themselves. Adi miss avakunda చూసుకోమని ఒక్కటే suggestion I would like to give. That's it. Because that will change them forever, and they can just do whatever. And Slow Life Mission and Pooja will help you. Yeah, I will help you. Yeah, spirituality lo kuda I will help. Yeah. That's it. Great. And thank you so much. Adaithe for sure. Thank you from the bottom of my heart. Thank you.